హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీ. కష్టాలు కన్నీళ్ళు మనకు అవి ఎడతెగని నేస్తాలు. అందుకే రోజు పూజలు వ్రతాలు అన్నీ చేస్తుంటాం. మనం చేస్తున్నారు కదా, ఇక ఆపేయండి, వద్దు. ఈ గుళ్ళ చుట్టూ తిరగడాలు, ఈ పూజలు వ్రతాలు హోమాలు ఏమి చేయకండి దయచేసి. ఆపేస్తే నేను మీకు విషయం చెప్తాను. మీ నక్షత్రానికి, మీ రాశికి అనుగుణంగా, మీ నక్షత్రానికి అనుగుణంగా సృష్టిలో ఒక పువ్వు ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. అవేంటో కనుక తెలుసుకొని ఆ పువ్వుతో మీ లైఫ్ మారిపోతుంది. మీ నక్షత్రానికి సంబంధించిన ఆ చెట్టు కనుక మీరు నాటారంటే మీ జీవితం మామూలుగా మారిపోదు. అలాంటి ఒక అద్భుతం ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. మరి ఆ యొక్క పురాతన వృక్షశాస్త్రం, పుష్ప ఆయుర్వేదం మన జీవితాల్ని మార్చబోతున్నాయి. అంతేకాదు, మీకు ఆశ్చర్యంగా షాక్ అనిపించి ఇంకో విషయం చెప్తాను. మన హైదరాబాద్లోని చార్మినార్ కూడా ఇందులో భాగమే. అది ఎలా భాగం, చార్మినార్కు మన కష్టాలకు ఏంటి సంబంధం అనుకోకండి, నేను చెప్తాను, చూస్తూ ఉండండి. మన సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్, మనకి కరణనాథుడు అనే వాళ్ళు ఒకరు ఉంటారని పరిచయం చేసిన అద్భుతమైన జ్యోతిషులు దుర్గాప్రసాద్ గారి వాళ్ళ మనతో ఉన్నారు. వారు ఆస్ట్రాలజరే కాకుండా అడ్వకేట్ కూడా, హైకోర్టు అడ్వకేట్. మరి ఆయన చేస్తున్న పరిశోధన ఇప్పుడు ఈ యొక్క పురాతన వృక్షశాస్త్రం మీద, ఈ యొక్క పుష్ప ఆయుర్వేదం మీద ఆయన చేసిన పరిశోధన అద్భుతం, అనితర సాధ్యం. మరి దాని ద్వారా ఒకవైపు పర్యావరణ హితంగా ఉంటూనే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అది ఏంటో ఆ టెక్నిక్ ఆయన ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సార్, ఫస్టే నాకు అంటే అది ఆపుకోలేకపోతున్నాను. మా కష్టాలకు చార్మినార్కి ఏంటి సార్ సంబంధం? సంబంధం ఉంది సార్. ఓకే. మనకి కాకిలు అంటే క్రౌస్ అవును. అమ్మేది అక్కడ ఒక్క చాటే, ఓకే. వేరే ఎక్కడ అమ్మరు. ఓకే. దానిలో విషయం తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది తెలుసు, సబ్జెక్టు పరంగా తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు శని దోషానికి మీకు ఏనాటి శని, ఇప్పుడు ఏ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఏనాటి శని అవును, శని దోషం భయపెట్టి చేస్తున్నారు. అవును, మీకు అర్ధాష్టమ శని అవును. అని చాలా భయపెట్టి చేస్తున్నారు. సో ఈ ఏనాటి శనికి, అర్ధాష్టమ శనికి, పాద శనికి, కండ శనికి భయపడాల్సిన పని అన్నదే లేదు. మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఇప్పుడు ఈ 19,000 జపాలు చేయాలి, హోమాలు చేయాలి, శనివారం అయితే తైలాభిషేకం చేయాలి అన్నది సూచిస్తున్నారు. మనం ఇవి ఏమీ చెయ్యనే అక్కర్లేదు. సింపుల్. మనం ఒక కాకిని బంధించి, ఒక పంజరంలో ఉన్న ఒక కాకిని మనం దాన్ని రిలీజ్ చేసేస్తేనే చాలు, మీ దోషం మొత్తం వెళ్ళిపోతుంది. శనివారం, శనిహోర ఆ టైంలో ఒక కాకిని బంధించబడిన ఒక కాకిని మనం దాన్ని, వాడు ఎంత ఫీజు అది మనం తీసేసుకొని, ఇక్కడ పౌరేలు చిలకలు ఎలా అమ్ముతారు, కాకిల్ని కూడా అమ్ముతారు. ఈ కాకిల్ని మనం ఎప్పుడైతే మనం రిలీజ్ చేసేస్తున్నామో, అవి ఎప్పుడైతే ఈ ప్రపంచం నుంచి, పంజరం నుంచి బయటకు వచ్చేస్తున్నాయి, వాళ్ళంత ఫీల్ అవుతాయి. అప్పుడు వెళ్ళేటప్పుడు అవి మనల్ని దీవిస్తాయి. కాకి ఎవరు వాహనం అండి? శనీశ్వరుడు వాహనం. సో అప్పుడు మన శని దోషం ఎంత ఉన్నా దాని తీవ్రత మొత్తం తగ్గిపోతుంది. ఇది కొన్ని ఒక పెద్ద పెద్ద యాగాలు చేసిన దానికి ఈక్వల్ అయిన ఫలితం. పెద్ద ఖర్చు అనేది ఏది లేనే లేదు. పక్షులు అమ్మినట్టే అది కూడా అమ్ముతున్నారు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అది అమ్ముతున్నారు. దీనికోసమే అమ్ముతున్నారు, దీని గురించి అమ్ముతున్నారు. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి అమ్ముతున్నారు. లేదంటే కాకిలు ఎందుకు అమ్ముతారు? అదే కదా, నాకు కబూర్తర్ ఖానా తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ ఈ కాకి ఎప్పుడు నేను వినలేదు. కాకిని, మీకు శని దోష తీవ్రత ఎక్కువ ఉన్నది అంటే, కాకిని మీ తలని చుట్టి 9 సార్లు చుట్టేసి దాన్ని వదిలేస్తారు. మీ శని దోషం మొత్తం వెళ్ళిపోతుంది. మీరు ఒక్క కాకిని మీరు విడిచిపెట్టి చూడండి, దూరంగా తీసుకుని దాన్ని వదిలేసేసేయండి, బట్ దాన్ని ముట్టుకోకూడదు. కాకిని టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా గనక మీరు గనక వదిలేస్తే శని దోషం పటాపంచలు. శని కాదు కదా, దానికి మించిన వాళ్ళు వచ్చినా కూడా ఏమీ కాదు, మీ దోషం పటాపంచలు అయిపోతుంది. అంటే అది మన ఆరాన్ని క్లీన్ చేస్తుంది సార్, అది మొత్తం టోటల్ మీ కర్మని మొత్తం తొలగించేస్తుంది. ఆ శని దోషాన్ని
దాన్ని ఒక పవర్ని తీవ్రతని తగ్గించేస్తుంది. ఆ. ఇది అతి సూక్ష్మమైన పరిహారము. ఉమ్. రెండోది, ఈ శని దోషానికి దీంతో పాటు శని అంటేనే లేబర్స్, అంటే కింద స్థాయి కూలీలు, ఓకే. రోడ్డు మీద పనిచేసే కూలీలు, బిచ్చగాళ్ళు, బిచ్చమెత్తుకునే వాళ్ళు, రైట్. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పని చేస్తారు చూసారా లేబర్స్, ఈ డ్రైనేజ్ పని చేస్తారు వీళ్ళందరూ శని కారకత్వము. రోడ్డు మీద కూర్చొని వ్యాపారాలు చేస్తారు, చిరు వ్యాపారం, అవును. వీళ్ళందరూ శని వ్యాపారమే. మనకి ఎవరికైతే శని బాగా పీడిస్తున్నారు, ఎవరికైతే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏం చేయలేరు. మీరు గుడికే వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళి తైలాభిషేకమే చెయ్యక్కర్లే. ఈ రోడ్డు మీద ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొంటేనే చాలు. ఓ. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు కొంటే మీకు కాదు. ఉమ్. ఈ చిరు చిరు వ్యాపారులు, చిన్న చిన్న షాపులు పెట్టుకొని నష్టాల మీద జరిపే వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మీరు కొంటే మీ దోషం నివర్తి అయిపోతుంది. అంటే శని అక్కడ కూల్ అయిపోతాడు, చాలా సంతోషపడతాడు. ఓకే. మీకు కొన్ని ఒక పెద్ద పెద్ద హోమాలు, పెద్ద పెద్ద యాగాలు చేస్తే ఉమ్. ఎంత సంతృప్తి పడతాడో, ఈ ఒక్క పనికి అతను అంత సంతృప్తి పడిపోతాడు. బా. చాలా సులువైనది. మనం ఇప్పుడు వెజిటేబుల్ కావాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, ఒక సూపర్ మార్కెట్ వెళ్ళి వెజిటేబుల్ తెస్తున్నాం. వాళ్ళందరూ మిలియనియర్స్, అవును. వాళ్ళందరూ గురువు ఆధిపత్యం ఉన్నవాళ్ళు, అవును. శుక్రుడు ఆధిపత్యం ఉన్న వాళ్ళు కోట్లలో సంపాదిస్తారు. ఈ శని కారకత్వం ఉన్న వాళ్ళందరూ రోజుకి ఎంతో నాకు వస్తే కూడా ఇల్లు నడిపిన వాళ్ళు, ఈ చిన్న చిన్న Correct, చిరు correct. వ్యాపారం. అవును. వాళ్ళకి ఎప్పుడైతే మనము అంటే మనం ఇక్కడ సహాయం చేయట్లే, మనకు కావాల్సిన వస్తువు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. అవును. ఎప్పుడైతే మనం వీళ్ళ దగ్గర తీసుకుంటున్నామో వాళ్ళమ్మ ఈ రోజు నాకు ఇల్లు నడిచింది, ఈ రోజు ప్రాబ్లం ఏదో చిట్టు అప్పు ఏదో కట్టుకోవడానికి నాకు డబ్బులు దొరికింది దేవుడా అని అనుకుంటాడు. చూడండి, మన శని దోషం నివర్తి అయిపోతుంది. బా. సూపర్. సరే సార్, అయితే మీకు ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎక్కువ, యాక్చువల్గా అమెరికా, లండన్ ఇట్లా ఎక్కువ ఉంటారు కదా. మరి వాళ్ళైతే చార్మినార్ దగ్గరకు వచ్చి కాకిని వదలలేరు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పేరు మీద ఎవరైనా నమ్మకమైన వాళ్ళ దగ్గరికి ఇచ్చి, అచ్చా. అది వాళ్ళ పేరు మీద చేయించి, ఓకే. వాళ్ళ పేరు మీద మొత్తం అన్నిటిని వాళ్ళ విష్ ఎన్ని కాకిల్ని వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఉమ్. అన్ని కాకిల్ని వాళ్ళ పంజరం నుంచి విడిచిపెట్టచ్చు. ఓ. ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుంది. తప్పుతుంది. సో ఆ డబ్బులు ఎవరిది? వాళ్ళదే కదా, అవును. ఆ పుణ్యం వాళ్ళకే వెళ్తుంది. అచ్చా, అచ్చా, అచ్చా. ఓకేనండి, ఆ కాకికి మనం విడిచిపెడుతున్నాం, అవును. బట్ ఆ పుణ్యం అనేది దానికి Correct. మన యూనివర్సల్ గా తెలుస్తుంది కదా, ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు అన్నది. అవును. ఆ పుణ్యం వాళ్ళకే వెళ్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ దోష పరిహారం నివర్తి దీని ద్వారా ఈజీగా వెళ్తుంది. సో మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీరు చెప్పారు, ప్రాచీన వృక్ష శాస్త్రంలో ప్రతి నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది, అవును. అది మన మనిషి శరీరంతో అనుసంధానమై ఉంటుందని చెప్పారు. అవును. ఏంటి సార్ అది? నాకు అర్థం కాల. ఈ వృక్ష శాస్త్రము అన్నది మనం ఇప్పుడు కనిపెట్టింది కాదు, ఉమ్. శివ పురాణంలోనూ రాసి పెట్టింది, ఓ. విష్ణు పురాణంలోనూ ఉన్నది, గరుడ పురాణంలోనూ ఉన్నది, వామన పురాణంలోనూ ఉన్నది ఈ వృక్ష శాస్త్రం అన్నది. ఉమ్. ఈ వృక్ష శాస్త్రంలో మనం ఆ కాలంలో అప్పట్లో 2000 సంవత్సరాలు కిందట వాళ్ళు యూజ్ చేసుకున్న శాస్త్రం, మన మీద దాన్ని పట్టించుకోలేదు, మనకి చెప్పేవాళ్ళు లేక మనం పట్టించుకోవటం లేదు, అది చెప్పే మనకి వాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేక మనకి తెలియలేదు. సో ఇది మన తప్పే, వాళ్ళ తప్పు కాదు. ఈ వృక్ష శాస్త్రంలో చాలా ఇదిగా ఇప్పుడు శివుడికి విల్వదళాన్ని వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం? కరెక్ట్. అవును. ఎందుకు వేస్తున్నాం సార్ అది? శివుడు ఏ నక్షత్రం అనండి? ఆరుద్ర నక్షత్రం. అవును. ఓకేనండి, అవును. అతని 9వ నక్షత్రము అతనికి వచ్చేది చిత్తా నక్షత్రం. ఓకే. ఈ చిత్తా నక్షత్రం చెట్టే విల్వ వృక్షము. బా. ఓహో. ఓకేనండి, ఆ. సో ఇది ఎప్పుడైతే అతనికి వేస్తున్నామో ఆ. అతను అంత ప్రీతి చెందుతాడు. ఆ. చాలా మీరు ఏది చేయక్కర్లే, అతనికి ఒక్క విల్వదళాన్ని ఇచ్చి అతనికి సమర్పిస్తేనే చాలు. కోటది త్రిగుణం త్రిగుణాకారం త్రిసింధ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక విల్వం శివార్చన. శివార్పణం అన్నది. సో అతని 9వ ఒక నక్షత్ర చెట్టుని మనం అక్కడ వేస్తున్నాము. ఇప్పుడు లక్ష్మీదేవిని చూసుకోండి, ఉమ్. ఉత్తర నక్షత్రం, ఆవిడది 18వ నక్షత్రము భరణి నక్షత్రం. ఓకే. అంటే ఇది ఏదొచ్చింది భరణి నక్షత్రం అని అంటే ఉసిరికాయ చెట్టు. ఓకే. మనం కార్తీక మాసంలో అంతా చూడండి ఉసిరికాయతోటి ఆవిడకి కింద వెళ్ళి దీపాలు వెలిగిస్తాము. కొన్ని రాష్ట్రాలలో
ఉసిరికాయతోటి మాల వేసి లక్ష్మీదేవికి మాల సమర్పిస్తారు. అవును. ఎందుకు ఉసిరికాయ అంటే ఆవిడ వృక్షం, అది భరణి నక్షత్రానికి ఉసిరికాయ చెట్టు. అద్భుతం. ఎవరైతే ఈ భరణి నక్షత్రం ఉన్న వాళ్ళు ఉసిరికాయ చెట్టుని వెళ్ళి ఒక టెంపుల్లో వెళ్ళి దాన్ని ప్రతిష్ఠ చేపించి దాన్ని బాగా ప్లాంట్ చేపిస్తారు. అది ఎప్పుడు పెద్ద వృక్షంగా పెరుగుతుందో వాళ్ళకి తిరిగి చూడాల్సిన పని లేదు. ఉమ్. వాళ్ళకి అన్ని దోషాలు పటాపంచలేకపోతుంది. ఓకే. ఇంకా వాళ్ళ పిల్లలు అది డెవలప్ అయిపోతారు. ఇంకోటి చెప్పారు నాకు, 108 శివాలయాల్లో 108 చెట్లు నాటాలి. ఇది నేను ఎన్ని చేసినా నాకు ఏది కలిసి రావట్లేదు. ఆ, నా జాతకమే తెలియదు, నా కర్మ ఏంటో తెలియట్లేదు. నాకు ఏ వ్యాపారం చేసినా లాస్ అయిపోతుంది. నేను కష్టమే పడుతున్నా, నేను అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నా, ఉమ్, పిల్లల్ని పోషించుకోలేకపోతున్నా. ఇవి ఇలాగ ఉన్నవాళ్ళు ఉమ్, 108 విల్వ వృక్షాలని 108 శివాలయాలలో ఉమ్, ప్రతిష్ఠ చేపిస్తే వాళ్ళ లైఫే మారిపోతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఓకే. అది ఎప్పుడైతే పెరిగి ఆ గుడిలలో వీళ్ళు ప్రతిష్ఠ చేసిన గుడిలలో ఉమ్, వచ్చే ప్రతి భక్తులు అది పెరిగిన తర్వాత దాంట్లో ఉన్న ఆకును అయితే ఎప్పుడైతే శివుడి దగ్గర పెడతారు. సమర్పిస్తారో అక్కడి నుంచి వీళ్ళ లైఫే మారిపోతుంది. ఎన్ని దోషాలు మొత్తం వీళ్ళ జీవితమే మారిపోతుంది. దీనిలో ఖర్చు ఏమున్నదండి, అంతేగా. ఏమీ ఇది లేదు. ఎన్ఆర్ఐలకు ఇది కూడా వర్తిస్తుంది సార్. ఏదైనా వాళ్ళు కూడా వర్తిస్తది. ఎవరికైనా వాళ్ళ డబ్బులు ఇచ్చి, డబ్బే కదా చేసుకోవచ్చు, ఆ. ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళ డబ్బులతో ఏది చేసినా అచ్చా, వాళ్ళకి అది ఆ పుణ్యం వాళ్ళకి వదిలిపెట్టదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుతుంది. ఓకే. ఇది వృక్ష శాస్త్రంలో చెప్పబడిన అతి సూక్ష్మమైన పరిహారము. ఉమ్. ఇప్పుడు అంటే ఒక నక్షత్రం ఉంది, ఆ నక్షత్రం సంబంధించిన చెట్టు వచ్చింది, దాన్ని ఎక్కడ నాటాలి, ఎలా నాటాలి, ఎట్లా సంరక్షించాలి, ఒకవేళ చనిపోతే అన్న ప్రాబ్లమా? ఇది చనిపోతే ప్రాబ్లం అన్నది ఏది లేదు, బట్ చనిపోకుండా మనం చూసుకోవాలి. అది ఒక్కోసారి ఇక ప్రకృతితో ఏదో సో దానికి అప్పుడప్పుడు నీళ్లు దానికి బాగా పోస్తూ ఉంటే అది పెరిగేంత వరకు మనం కొంచెం దానికి మనం సహకరించాలి. ఒక్కసారి అది పెరిగిపోయింది అనుకోని ఇంకా అది చావదు, చనిపోదా. అది ఇంకా సంవత్సరాలు వందల సంవత్సరాలు బ్రతికేస్తుంది అది. సో అది పెంచేంత వరకు మనం పెరిగేంత వరకు కొంచెం శ్రమ పడాలి. అది పెరిగింది అనుకోండి వీళ్ళ లైఫే మారిపోతుంది. పెరుగుతూ ఉంటాం. ఎన్ని దోషాలు, ఏ పరిహారాలు, ఏ గుడిలకి వెళ్ళక్కర్లే, వీళ్ళ నక్షత్ర చెట్టుని ఏదో తెలుసుకొని అది వెళ్ళి ఇది చేస్తే చాలు. ఇప్పుడు విష్ణుమూర్తి, ఇప్పుడు లక్ష్మీదేవికి ఇప్పుడు తామర పువ్వుని ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేరే పువ్వు వేయొచ్చుగా? తామర పువ్వు అంటేనే ఎందుకు ఇష్టము? ఇవన్నీ నక్షత్రాలు వృక్షశాస్త్రంలో చెప్పబడినవి. సో ఈ చెట్టు ఈ ఒక దేవుడికి ఇది ఎన్నో నక్షత్రం వస్తుంది, అదే కలిసి వస్తుంది. ఆ నక్షత్రానికి మనం ఇస్తే మనకి రెమెడీ చాలా బాగా ఫలితాన్ని ఇస్తుంది. ఇవి ప్రాణం ఉన్న చెట్లు, వీటికి ఉన్న అతీంతరమైన శక్తులు ఎక్కువ వీటికి. సో దీనివల్ల మనకు ఉపయోగాలు చాలా చాలా, పర్యావరణం మొత్తం మారిపోతుంది, మనకి కరువు కాటం అనేది రాదు. ఎప్పుడు వర్షాలతోటి బాగా మంచిగా చల్లగా మన ఊరే చల్లగా అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గుడిలో ఈ వాళ్ళ నక్షత్రానికి చెట్టుని గనక వాళ్ళు ప్లాంట్ చేస్తే మన దేశ పర్యావరణమే మారిపోతుంది. అసలు పుణ్యానికి పుణ్యం, దాని అందమే వేరు, పర్యావరణమే మారిపోతుంది. అసలు మనకి ఇవాళ చూడండి, ఇవాళ రేపు అసలు నీళ్లు దొరకట్లేదు, నీళ్లు లేవు, కింద భూగర్భం జలం ఎండిపోయింది, అడుగట్టిపోయింది. ఇంకా తర్వాత కాలంలో ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనది కూడా రాజస్థాన్ లాగా అయిపోతుంది. ఇంకా నీళ్ళకి మనం ఎక్కడో పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు 1 లీటర్ బాటిల్ 20 రూపాయలని కొనుక్కుంటున్నాం, అప్పుడు 200, 300, 500 అని చెప్పి కొనుక్కుంటాం. సో ఇలాగ మన నక్షత్రానికి తెలుసుకొని ఆ వృక్షాన్ని మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే పుణ్యానికి పుణ్యం, మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. మన ఒక నెక్స్ట్ తరానికి మనము వాళ్ళకి ఇచ్చిన వాళ్ళము, స్వర్గాన్ని అందించిన వాళ్ళము. సార్ ఇంత గొప్ప శాస్త్రాన్ని, ఇంత గొప్ప విషయాల్ని ఇన్నాళ్ళు ఎవరు ఎందుకు చెప్పలేదు సార్? ఎందుకు దాచిపెట్టారు దీన్ని? దీంట్లో ఒకటి అంటే ఈ ఒక విషయం చెప్తే చాలా మందికి కోపం వస్తుంది. ఏం పర్లేదు సార్, కోపం వచ్చినా పర్లేదు. అంటే ఇప్పుడు మీకు ఒక దోషానికి పరిహారం చేయాలంటే ఇవాళ రేపట్లో 1.5 లక్షలు తక్కువ ఎవరు తీసుకోరు. అవునండి, ఇది నుంచి 40 లక్షల దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఆస్ట్రాలజర్స్ 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ రెమ్యునరేషన్ బట్టి తీసుకుంటున్నారు. బట్ దానికి తగినట్టు జరుగుతుందా అని అంటే కోటిలోనూ 100 ఒకరికే జరుగుతుంది, అందరికీ జరగట్లేదు. అదే
ఇది సింపుల్. ఒక చెట్టు 50 రూపాయలకో 100 రూపాయలు అబ్బబ్బా అని అంటే 100 రూపాయలకి దొరుకుతుంది. ఈ చెట్టుని మనం ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా మనకి ఏం కావాలో అది ఇచ్చేస్తుంది. అందు గురించి ఇది ఎవరు చెప్పలేదు. అంటే 100 రూపాయలు అయిపోతుంది కదా, లేదనంటే ఇప్పుడు లక్షలు లక్షలు మిస్ అయిపోతుంది. సో అందు మనకు శాస్త్రంలో చాలా చెప్పండి. అసలు ఇది కనుక బయటకు వచ్చి ఉంటే సార్ ఈ పాటికే మన భూమండలం పూర్తి గ్రీన్ పూర్తి అసలు పచ్చదనం అసలు ఎక్కడ బిచ్చపోళ్ళు అనే వాళ్ళే కనిపించారు, అంతే కదా, ఉండరు. అంత ఒక సెల్వ షెడుపుగా ఉంటుంది, అంత ఒక ఇది ఐశ్వర్యంగా ఉంటుంది మన దేశం. నేను చెప్పింది కనుక పాటిస్తే. అద్భుతం సార్. ఇంకొకటి మీ దగ్గర తెలిసిన మరో అద్భుతం ఏంటంటే పుష్ప ఆయుర్వేదం. పుష్పాలు కూడా మన జీవితంలో మన నక్షత్రానికి తగిన పుష్పాలు ఉంటాయని, వాటిని వాడడం ద్వారా కూడా మన లైఫ్ మొత్తం మారిపోద్దని చెప్తారు. ఏంటి సార్ అది? నాకు ఖచ్చితంగా ఇది మన నక్షత్రం నుంచి 5వ నక్షత్రం, 9వ నక్షత్రం, 2వ నక్షత్రం, 11వ నక్షత్రం, 6వ నక్షత్రం, 8వ నక్షత్రం, 18వ నక్షత్రం, 15వ నక్షత్రం, 13వ నక్షత్రం, 24వ నక్షత్రము, 22వ నక్షత్రం. ఈ నక్షత్రాలలో మనకి ప్రాబ్లం. ఇప్పుడు ఒక అబ్బాయికి మొన్న ఇచ్చాము 10th లో కొంచెం డల్, అంటే వాళ్ళ పేరెంట్సే భయపడారు ర్యాంక్ వస్తుందా ఇంత డల్గా చదువుతున్నాడు అని. అంటే ఆ అబ్బాయి నక్షత్రాన్ని నుంచి తన 6వ నక్షత్రాల వృక్షాన్ని తీసి దాంట్లో నుంచి ఫ్లవర్ని తీసి ఆ ఫ్లవర్ని మంచిగా నలిపి దాంట్లో నుంచి ఒక ఇదిలాగా ఒక ఔషధాన్ని ఇచ్చాం. అంటే రోజు 4 పూటలు తాగమని చెప్పాను. మొన్న 10th రిజల్ట్ నేనే ఆశ్చర్యపోయా. 91.5%. నేనే షాక్ అయ్యా, ఇంత బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఇంకొక అతను, అంటే పేరు చెప్పకపోతే బాగుండదు, దానికి 1 కోటి రూపాయలు అప్పు సార్, నాకు అప్పు ఉన్నది, ప్రెషర్, నాకు చాలా భయంగా ఉన్నది, చంపేస్తాను అంటున్నాడు. ఇవ్వకపోతే నన్ను ఎలాగన్నా కాపాడు, నాకు ఏదన్నా యంత్రమో మంత్రమో తంత్రమో ఏదో చేయండి సార్ అంటే, బాబు ఈ మంత్రాలు తంత్రాలు అని ఏవి లేవు, అవన్నీ నమ్మబాగా. నేను నీ నక్షత్రానికి నేను ఒకటి ఇస్తా, అది వేసుకొని వెళ్ళు, తర్వాత నువ్వు నాకు రిజల్ట్ చెప్పు అన్నాను. ఇది వేసుకొని ఒక 4 days వాడాడంట. అంత అతను చెప్పిన మాట. అతను వెళ్ళిన అతను వాడు చంపేస్తాను ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు, 24 గంటలు రేపు వరకే నీ గడువు అన్నవాడు 30 లక్షలకు ఒప్పుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు, సెటిల్మెంట్ అయిపోయింది. అతను కాల్ చేసి, సార్ మీరు ఇచ్చింది అమృతమా, అసలు ఏంటిది అది, అసలు దీంట్లో దాగి ఉన్న ఒక విషయం నాకు అసలు అర్థం కావట్లేదు అని అన్నాడు. నేను ఆశ్చర్యపోయా, ఇంత బాగా సక్సెస్ అయిందా. ఋగ్వేదం, ఆయుర్వేదం వీటిల్లో ఈ పుష్ప ఖచ్చితంగా ఉన్నది, చెప్పబడినది, రాసి పెట్టి ఉన్నది. దాన్నే కదా మనం ఇప్పుడు రీసెర్చ్ చేసాం. ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. మన పూర్వీకులు, మన పెద్దలు, మనకి ఋషులు ఇవన్నీ అందించి వెళ్ళారు. కాకపోతే మనమే దీనిపైన పెద్దగా రీసెర్చ్ చేయలేదు. అంటే మన దాన్ని కొంచెం కమర్షియల్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది తీస్తే తక్కువలో అయిపోతుంది, ఇదే పరిహారం చేసుకుంటే లక్షల్లో అయిపోతుంది. ఇదైతే జస్ట్ 100లో 1000లో అయిపోతుంది, 3000 4000లో అయిపోయింది. ఇదైతే 40 లక్షలు ఒక పరిహారానికి. సో ఈ వృక్షశాస్త్రం మీకు ఏం కావాలో అది ఇస్తుంది. ఈ వృక్షశాస్త్రం, సార్ నాకు జాబ్ దొరకట్లేదు, నాకు మంచి జాబ్ దొరకాలి అంటే మీ నక్షత్రానికి అది చూసుకో, తగిన నక్షత్రానికి ఆ చెట్టులో నుంచి మెడిసిన్ తీసి మీకు ఇస్తే మీకు జాబ్ ఖచ్చితంగా 3 నెలల లోపల దొరుకుతుంది. ఖచ్చితంగా. అంటే ఏంటి సార్, అంటే ఆ ఫ్లవర్ లోని స్మెల్ లేదంటే స్మెల్ దాన్ని నూరి దాంట్లో నుంచి మనం ఒక చారుని తీస్తాం. ఆ చారుని తీసి, ఇది కూడా ఒక ఆయుర్వేదిక్ లాగానే అంటారు. అంటే ఏంటి సార్, ఇది మనిషి ఆలోచన విధానం మీద పనిచేస్తుందా, దేని మీద పనిచేస్తుంది? అసలు లోపల ఉన్న ఆర్గన్స్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీ దగ్గర అప్పు పడి ఉన్నా, ఓకేనా సార్, ఇప్పుడు అయ్యో ఇప్పుడు రేపు బిఎస్ గారికి నేను డబ్బులు ఇవ్వకపోతే నేను చంపేస్తాను అంటున్నాడు, ఏం చేయాలి అని భయపడుతున్నా. నేను ఒక మందు వేసుకున్నా, అంటే ఒక మినిమం ఒక 1 month అన్నా వాడుకున్నా. అది వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి చేంజెస్, ఒకటే చేంజెస్, నా ముఖంలో ఒక తేజస్ వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే నా తేజస్ని మీరు చూస్తున్నారో మీకు ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది, మీ మైండ్ మారిపోతుంది, మీ కోపం తగ్గిపోతుంది. ఇంతే, దీని వేరే ఏం లేదు. దీనిలో మంత్రమో యంత్రమో తంత్రమో ఏది లేదు. లోపల ఉన్న నక్షత్రానికి
లోపల ఉన్న ఆర్గన్స్ పనిచేస్తాయి. ఆ ఆర్గన్ పనిచేసినప్పుడు మన ఆటోమేటిక్గా మన ఫ్లవర్లో మన ఫేస్లో ఒక గ్లో వచ్చేస్తుంది. ఆ గ్లోని చూసి మీరు ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు. అది చూడండి, కొన్ని మంది చూడండి, మీరు విని ఉంటారు, నీ ముఖాన్ని చూస్తే నాకు ఎందుకో కోపం రావట్లేదు అంటారు. కొన్ని మందిని చూస్తే నేను చంపేంత కోపం వస్తుంది అంటారు. ఇవన్నీ నీ మొహం నాకు చూపించకపోరా అని కూడా అంటారు. సో ఇవన్నీ అవి అన్నమాట. సో ఈ శాస్త్రాన్ని ఎన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు పెళ్లి సంబంధం కుదరట్లేదు, నాకు మంచి సంబంధం కావాలి అనుకున్న వాళ్ళకి మంచి సంబంధాన్ని తీసుకొస్తుంది. కొందరు ఐఐటి స్టూడెంట్స్ కూడా మీరు ఇచ్చినట్టున్నారు కదా ఇది. ఇప్పుడు ఐఐటి కాదు, నిన్న ఎగ్జామ్ రాశారు ఐఎస్, నిన్న 24 ఆదివారం సండే. దానికి ఇంత ముందు నుంచి ఆ పిల్లలు చదువుతానే ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ మనల్ని అప్రోచ్ అయ్యారు, ఇది ట్రయల్ ఇస్తున్నాము తీసుకోండి, ఇది ట్రయల్ చేస్తున్నాం అంటే. ఇంతకుముందు వాళ్ళ పిల్లలు కూర్చున్నది ఒక 3-4 అవర్స్. ఇది ఇచ్చిన కాడ నుంచి వాళ్ళంతా వాళ్ళే 4 o'clock లెగిసిపోతున్నారంట. అంటే ఇంతకుముందు వాళ్ళ పేరెంట్స్ అమ్మా బాబు లేగు 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 లేపేవాళ్ళు, వాళ్ళంతా వాళ్ళే లెగిసిపోతున్నారంట. నెక్స్ట్ 14 to 15 hours చదువుతున్నాను. నేను ఆశ్చర్యపోయాను. 14 to 15 hours చదువుతుంటే మామూలు మాట కాదు. అదే కదా, లేకపోకుండా కూర్చొని అంత ఇదిగా అంటే నాడీ వ్యవస్థను స్టిమ్యులేట్ చేస్తుంది సార్. ఇది లోపల ఉన్న ఆర్గన్స్ ని మనకి స్టిమ్యులేట్ చేసి మనల్ని రెక్టిఫై చేస్తుంది. అంటే మన మైండ్ తో మారుస్తుంది, చదవాలని ఇంట్రెస్ట్ తెప్పిస్తుంది. ఇప్పుడు పని చేయని వాడు సోమేరి ఉన్నాడు, వాడు పనే చెయ్యట్లేదు, వాడు ఎప్పుడైతే ఇది తాగుతున్నాడు వాడు మైండ్ లో ఒక బలం పెరుగుతుంది. మనం ఏదో ఒకటి చేయాలి, ఇలా కూర్చోకూడదు అని ఆటోమేటిక్ గా పని 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 ఏదో ఒకటి చెయ్యాలి అని చేస్తాడు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఆ కొట్టుకోకుండా ఉండటానికి ఇదైతే చేస్తే ఒకళ్ళు కూల్ అయిపోతారు. అంతే, ఇక్కడ జరిగేది వేరే ఏం లేదు, కూల్ అయిపోతారు, అక్కడ కొట్లాట జరగదు. సో ఇందు గురించి నేను మీకు ఈ 6 months నుంచి ఈ రీసెర్చ్ మీదే ఉండాలి. అందు గురించి నేను ఇంటర్వ్యూస్ ఏది ఇవ్వలేదు. ఇది ఈ 6 months నుంచి ట్రయల్ ఇస్తూ ఉన్నాం. అప్పుల దగ్గరికి ఎలా పనిచేస్తుంది, హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు సమస్య ఒక నా విషయంలోనే జరిగింది. ఒక కేసుకి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే, అంటే పేరు చెప్పకూడదు సార్, ఇది సివిల్ కాదు ఇది క్రిమినల్ అంటే, లేదు సివిల్ అంట. సార్ మీకు లా మీకు ఏం తెలుసు, మీకు జస్ట్ ఇంతే తెలుసు లా, మాకు లా మొత్తం డెప్త్ మొత్తం మాకు సముద్రం అంతే మీకు తెలుసు, మీకు జస్ట్ పౌండ్ అంతా తెలుసుకొని మీరు ఇలా అంటాం అని నేను సీరియస్ అయి చెప్పాను. అతను నన్నే అంటావా నన్ను లెగిసాడు, అంటే నన్ను కొట్టడానికి లెగిసాడు. అతనంతా అతనే కొట్టేసుకొని అతనే కింద పడిపోయి కొట్టేసుకుని, నాకు అర్థం కాలేదు. అర్థమవుతుందండి, అతనే కొట్టేసుకుని. అంటే వృక్ష శాస్త్రం మన మీద మనం అది చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి కోపం రాని, ఆ కోపం వాళ్ళ మీదే వాళ్ళకి తెచ్చేసుకుంటది, వాళ్ళ మీదకి వాళ్ళనే తెచ్చేసుకుంటది. సరే, ఇప్పుడు ఈ డబ్బులు అప్పులు, ఈ డిప్రెషన్ లో పోయి ఈ అప్పుల బాధలు తట్టుకోలేక ఇట్లాంటి వాళ్ళకి ఏ పువ్వు పని చేస్తుంది సార్? వాళ్ళ నక్షత్రాన్ని చూడాలి. ఏ మెడిసిన్ కాదు, మీ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రానికి సరిపడే నక్షత్రం. ఇక్కడ కూడా మీకు 159 ఈ లగ్నంలో త్రికోణం, ఈ 159 అనేది అతి ముఖ్యమైనది జాతకం. ఎవరికైతే 5వ స్థానము 9వ స్థానము గొప్పగా ఉంటుందో వాళ్ళు అసలు తిరిగి చూడాల్సిన పని అన్నదే లేదు, వాళ్ళ జీవితం అంత గొప్పగా ఉంటుంది. మనం కలర్ కూడా ఈ 5, 9 కనుక బాగుంటే, గ్రహాలు బాగుంటే దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. శాస్త్రంలో ఇవన్నీ చెప్పిందండి. మొన్న విజయ్ గారు గెలిచారు, అతను కలరు జెండాలో చూడండి, అతనిది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి 5వ ఇల్లు వృక్షకానికి కలర్ ఏంటంటే రెడ్. 9వ స్థానము మీనం వచ్చింది, మీనానికి కలర్ గురు ఎల్లో. రెడ్ ఎల్లో రెండు ఆ జెండాలో వాడాడా. అతని కరణం ఏనుగు, కరజ కరణం, 2 ఏనుగులను పెట్టుకున్నాడు. టోటల్ ఆస్ట్రాలజీలో ఇతను రాడు అని తమిళనాడు మొత్తం. మరి ఏ రకంగా ఇలా వచ్చాడు అనుకుంటున్నారు, ఏ రకంగా వచ్చాడు అనుకుంటున్నారు. సో మనము కూడా ఇలాగ వాడుకుంటే విధిని కూడా మనం మార్చుకోవచ్చు. సో ఈ మెడిసిన్ కూడా ఈ రకంలోనే ఇస్తున్నాం. మీ 5వ స్థానానికి ఏంటి, మీ నక్షత్రం ఏంటి, 9వ స్థానంలో
ఉన్న నక్షత్రం ఏంటి, అచ్చా, అచ్చా, సో మీకు ఏది సెట్ అవుతుంది, ఓకే. అది సెట్ అయ్యి ఆ వృక్షం ఏంటి. ఇప్పుడు ఆ కాలంలో ఋషులు వినాయకుడిని రావి చెట్టు కిందే పెట్టారు, ఎందుకు చింత చెట్టు దగ్గర పెట్టొచ్చుగా, అవునండి. పెట్టొచ్చుగా. అతని నక్షత్రం నుంచే ఈ చెట్టు. సో ఏ దేవుళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. సో దేవుళ్ళు కూడా ఆ చెట్ల కిందే కూర్చోవాలి, వేరే వేరే చెట్లు కూడా కూర్చుంటే కుదరదు. కుదరదు. మరి వినాయకుని చింత చెట్టు దగ్గర కూర్చోబెట్టి ఉండొచ్చుగా, అది కూడా చెట్టేగా, మరి ఎందుకు కూర్చోబెట్టలేదు. రావి చెట్టు దగ్గరే వినాయకుడిని కూర్చోవాలని చెప్పి కూర్చోబెట్టారు, ఎందుకు. సర్పాలని రావి చెట్టు దగ్గరే పెట్టారు, ఎందుకు. ఎందుకు వేరే వృక్షాలు లేవా, అక్కడ పెట్టొచ్చుగా. సో ఇవన్నీ కనెక్టివిటీ. ఓకేనండి. సర్ప నక్షత్రానికి, శతభిష నక్షత్రానికి ఇవన్నీ క్యాల్కులేట్ చేయండి, కరెక్ట్ నేను చెప్పిన లెక్కనే వస్తుంది. ఇవన్నీ ఆ కాలంలో ఋషులు అన్ని ఇచ్చేసారు, దానికి తగినట్టు పెట్టారు. సరే, ఎట్లా వాడాలి? తాగాలా, వాసన చూడాలా, ఏం చేయాలి దీన్ని? వాటర్ లో కలుపుకొని తాగటం అంతే. వాటర్ లో కలుపుకొని తాగేస్తే చాలు. 4 ఫార్ములా చెప్తారా? ఫార్ములా సీక్రెట్? ఫార్ములాస్ అది సీక్రెట్స్. అది 4 పూటలు తాగితే చాలు, మంచి జరుగుతుంది. దీనికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఏజ్ లిమిట్ కానీ ఉంటుందా సార్? ఈ ఫ్లవర్ మెడిసిన్ దీనికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏది ఉండదు. ఇది ఫ్లవర్ వృక్షం అండి ఇది. సో ఇది మందు కాదు, ఇది దీంట్లో మనం ఏదేదో ఒక కలపడానికి, మన వృక్షం నుంచి మనం తీసుకుంటాం. సో ఇది మీ నక్షత్రానికి సరిపడే నక్షత్రాన్ని తీస్తాం, అది మీకు 100%. అందుకే ఏదో 6 months నుంచి రీసెర్చ్ చేసుకుంటూ దానికి ట్రయల్ చేసుకుంటూ వచ్చాము. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే ఇచ్చిన అన్ని సక్సెస్ అయ్యాయి, చాలా బాగా సక్సెస్ అయ్యాయి. సో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మా ప్రేక్షకులకు కావాలి అంటే ఇప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయాలా సార్? చేస్తే వాళ్ళ నక్షత్రం ఏంటో మనం చూసి వాళ్ళ నక్షత్రం చెప్తే చాలు, వాళ్ళకి ఏం కావాలి దాన్ని బట్టి మనం చూస్తాం. అది 100% సక్సెస్, మంచిగా ఇస్తుంది. ఎందుకంటే జనాలందరూ ఈ పరిహారాల పేరు మీద లక్షలు యామారిపోతున్నారు. సో అందు గురించే ఇవన్నీ కనిపెట్టాం. ఓకే, సూపర్ సార్. మరి అయితే మన ఎన్ఆర్ఐ మిత్రుల పరిస్థితి ఏంటి? అంటే మీరు మెసేజ్ చేసి పంపిస్తారా, పార్సల్ పంపిస్తారా? అక్కడ వాతావరణంలో కూడా ఇది పనిచేస్తుంది? ఎక్కడ వాతావరణంలోనైనా పనిచేస్తుంది. ఓకే, ఎక్కడైనా సరే మీరు ఈ లోకల్ ఈ భూప్రపంచంలో మీరు ఏ మూలలో ఉన్నా కూడా పనిచేస్తుంది. ఇది వృక్షమే ఇది కదా సార్, ఇది వేరేది కాదు కదా, వేరే మెడిసిన్ కాదు కదా, మన వృక్షకం నుంచే మనం తీస్తున్నాం. ఆ కాలంలో ఇవన్నీ వాడేవాళ్ళండి. ఆ కాలంలో ఋషులు పాము కట్టుకి అంటే ఇలా 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 ఒక ఆకు చెట్టు తీసేసి ఇది విషయంగా. ఇప్పుడు ఎంత మెడిసిన్ ఇచ్చినా కూడా బ్రతకట్లేదు, రారు. ఆ కాలంలో ఇంత టెక్నాలజీ హాస్పిటల్స్ లేరు కదండి. ఆ కాలంలో మరణం తక్కువ, చాలా రేట్స్ పర్సెంటేజ్ తక్కువ. ఈరోజు మరణం రేట్స్ ఎక్కువైపోయింది. ఆ కాలంలో అందరు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, మినిమం 90. ఇప్పుడు మనకి 45 దాటితే గొప్ప అనుకుంటుంది, చాలా అదృష్టం అనుకుంటుంది. బోనస్ లాగా ఫీల్ అవుతుంది, అంతే బోనస్, ఇంకా దేవుడు దయ అని. మనం ఆ వృక్షశాస్త్రాన్ని మనం వదిలేస్తాం. చెట్లు అన్నిటిని ఉన్న చెట్లు కూడా మనము తీసేస్తాం, చెట్లే లేకుండా చేస్తాం. సో మన నక్షత్రాన్ని చెట్టుని మనం తీసుకొని గనక దాన్ని ప్లాంట్ చేసి దాన్ని పెద్దది చేస్తే మన లైఫ్తో పాటు పర్యావరణం కూడా చాలా బాగుంటుంది. సార్ ఇప్పుడు ఏ నక్షత్రం వాళ్ళు ఏ బిజినెస్ చేయాలనేది కూడా డిసైడ్ ఉంటుందా సార్? ఉంటుంది. ఇది శివయ్య పుట్టినప్పుడే మీరు ఇదే చేయాలని రాసిపెట్టి ఉంటుంది. అవునా? మీరు ఎన్ని చేసినా లాస్ట్కి మీరు మళ్ళీ అక్కడికే వస్తారు. అందుకే ఈరోజు 10 రకాల బిజినెస్ చేసి లాస్ట్ ఒక దాంట్లో సెట్ అయిపోతాడు. అదేదో ముందే తెలుసుకుంటే కాల విరయం ఉండదు, మనీ విరయం ఉండదు, ధన విరయం ఉండదు. అక్కడికి వచ్చేసి మీరు ఏం చదవాలన్నది కూడా నిర్ణయించబడి ఉన్నది. మీరు అది చదివితేనే మీరు ఏది చేయాలి అదే మీకు సక్సెస్ అవుతుంది, లేదంటే మీకు సక్సెస్ కాదు. మనం కూర్చున్న స్థలం కూడా మన జాతకం నిర్ణయిస్తుంది. మీరు ఎటువైపు కూర్చోవాలి, మీరు ఎటువైపు మీ ఫేస్ ఉండాలి, మీకు ఎటువైపు గుమ్మం ఉండాలి, మీరు ఎటువైపు మీ ఆఫీస్లో సోఫా, మీ వీల్ చైర్ ఉండాలి అన్నది కూడా. అందరూ పరిహారాలు ఇవి చేయండి అవి చేయండి అన్నీ చేస్తున్నారు, బట్ అన్ని పనిస్తుందని అంటే వాళ్ళని అడగాలి. దీనికి మన శివయ్య పుట్టినప్పుడే తాళము కప్ప కనిపెట్టి తయారు చేసినప్పుడే ఆ చెవి కూడా పెట్టేశాడు. సో మీ ఒక రాశి ఘట్టంలోనే ఉన్నది మీ పరిహారము.
వేరే ఎక్కడా లేదు. బా. ఆ పరిహారం చేస్తేనే మీకు సక్సెస్ అవుతుంది. ఇది కాక మీరు ఇంకొక పరిహారానికి వెళ్తే మాత్రము మీకు అది పని చేయదు. కాలము ధనము వృధా తప్ప మీకు వేరే ఏది పని చేయదు. బా. ఇప్పుడు అంటే చదువుకునే స్టూడెంట్స్ కి ఏకాగ్రత కూడా పెరుగుద్దా అండి ఇది వాడితే? ఖచ్చితంగా. చదువులో. ఇప్పుడు ఐఏఎస్ రాసిన ఆ, స్టూడెంట్స్ నాకు ఇచ్చిన రిపోర్ట్స్ అంటే Okay. వాళ్ళు ఇచ్చేదే కదా మనకి అంతే కరెక్ట్. కదా. అవును. చాలా బాగా కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. ఆ, కాన్సన్ట్రేషన్ బాగున్నది. ఇన్ని అవర్స్ కూర్చొని చదువుకుంటున్నాము. ఆ, వాళ్ళందరూ వాళ్ళే 4 o'clock లేచిపోతున్నారు. ఆ, ఎక్కువ అవర్స్ చదువుకుంటున్నారు. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ ఆ. బాగా పెరుగుతుంది. అంటే చాలా మంది చూడండి ఇప్పుడు అంబానీ అందులో అనిల్ ఉన్నాడు, ఆయన ఏది చేసినా డిజాస్టరే. అదే వాళ్ళ అన్న ముఖేష్ ఏది చేసినా అద్భుతమే. రైట్. అంటే మన నక్షత్రానికి తగని బిజినెస్ చేస్తే Set. ఏదైనా బుగ్గిపాలు అవడమేనా ఇంకా? బొగ్గిపాలు అవడం మరి ఈ మ్యాచింగ్ ఎట్లా సెట్ చేస్తారు సార్? అది చూసుకోవాలి. వాళ్ళ ఒక జాతక చక్రాన్ని చూసి చేసుకోవాలి. అచ్చా, మీరు దాంట్లో చూస్తారు. మనం ఆ. చూసి చెప్తాం. ఆ 10వ స్థానం ఏం నిర్ణయిస్తుంది? ఓకే. ఆ 10వ అధిపతి ఎవరితో కంజెక్ట్ అయి ఉన్నాడు? ఉమ్, ఆ 10వ అధిపతికి ఎవరు స్థానం ఇచ్చారు? ఏ గ్రహం కంజెక్ట్ అయింది? ఓకే. ఆ గ్రహం ఎలా ఉన్నది? గురువు చూస్తున్నాడా? ఉమ్, లేదా అతను అవయోగిగా ఉన్నాడా? ఆ, లేదా వైనాశిక నక్షత్రంలో ఉన్నాడా? ఉమ్, ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఇవన్నీ చూసుకొని సో నా దగ్గర డబ్బులు ఉన్నది నేను చేసేస్తాను అని అంటే లాస్ తప్ప లేదు. అంతే. ఏం చేసినా లాసే. లాస్ అయిపోయింది. నేను అన్ని చాలా సంస్థలు చూస్తున్నా కదా. ఒక అతను ఒక సంస్థ పెడితే సూపర్ హిట్ అవుతాడు. ఇది మస్త్ అయింది కదా అని ఇంకో దానికి పోతే అక్కడ డిజాస్టర్ ఉంటుంది. అయిపోతుంది. మీరు నా దగ్గర డబ్బు ఉన్నది కదా, ఏది పెడతారు చేయడానికి లేదు అసలు. ఓ మై గాడ్. మీకు ఏది సెట్ అవుతుంది? మీ నక్షత్రం. రైట్. మీ నక్షత్రం అన్నది ఏంటి? మీరు ఎలా ఉండాలి అన్నది చెప్తుంది. మీరు ఆ రకంగానే ఉండాలి. ఎవరైనా శని నక్షత్రంలో పుట్టారనుకోండి, వాళ్ళు చాలా సింపుల్గా ఉండాలి. వాళ్ళు ఓ నగలు గిగలు వేసుకొని ఓ బందగా వాళ్ళు ఓవర్ ఇదిగా చేశారనుకోండి పడిపోతారు. శని చాలా సింపుల్గా ఉంటాడు. అలాగనే ఉండాలి. చాలా సింపుల్గా ఉంటే వాళ్ళకి మంచిది. లేదు అంటే ప్రమాదకరం. ఇప్పుడు అదే శుక్రుడు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు బాగా నగలతోటి మంచి బట్టలతోటి ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా జిద్దు ముఖంతో ఏడు ముఖంతో చినిగిపోయినవో పాతవో ఇడిచినవో లేదా డల్గా బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళకి అన్ని నష్టమే జరుగుతుంది. శుక్రుడు అంటే ఎలా ఉండాలి? అలాగనే ఉండాలి. లక్ష్మీదేవి ఎలా ఉంటుందండి? అలాగే నిగనిగలాడుతూ ఉండాలి. అయ్యో నా దగ్గర లేదు, ఉన్న దాంట్లో మంచిగా ఉండు. నేను అప్పు చేయమని చెప్పట్లేదు. ఓ నేను ఇలా ఉండాలి కోటు సుడా, ఉన్న దాంట్లో శుభ్రంగా మంచిగా ఉండాలి. అప్పుడు మీకు ధనాన్ని రప్పిస్తుంది. సో ఆ నక్షత్రానికి తగిన క్వాలిటీస్గానే మీరు ఉండాలి. దీన్ని తప్ప మీరు ఏ ఒక్కటి మారినా మీ తలరాత మారిపోతుంది. ఇంకా ఇంకొకటి కూడా మీ దగ్గర విశిష్టత ఏంటంటే విన్నా నేను, అంటే మన ఒక కంపెనీ లోగోలో వాడే కలర్స్ కూడా ఆ కంపెనీ విజయానికి కారణం అవుతాయా? ఖచ్చితంగా. 100% విజయానికి 100%. ఇప్పుడు టీవీఎస్ ఛాంప్ సుందరం మోటార్స్ వినున్నారు. టీవీఎస్ ఛాంప్ వాళ్ళ ఆ లోగో గుర్రం, 2 గుర్రాలు ఉంటాయి. ఎప్పుడన్నా గమనించారా మీరు? చూడండి, 2 గుర్రాలు ఉంటాయి. ఇది అతన్ని రెండో ఒక ఇల్లు. ఓకేనండి, మీన లగ్నం. ఓకేనండి, తన రెండో ఇంటిని అశ్వినిని వాడారు. ఓకేనండి, అశ్విని అంటే గుర్రము. ఆ 2 పెట్టారు. టీవీఎస్ సుందరం అని అంటే టాప్ లెవెల్ కోటీశ్వరులు అతను. ఓకేనండి, రిలయన్స్ 6 ఆ కలర్ చూడండి, రెడ్. గ్యాస్ చూడండి, గ్రీన్ కలర్. ఎందుకు గ్రీన్ కలర్ ఎందుకు పెట్టారు? నేను అనుకుంటా గ్రీన్ ఎనర్జీ కదా. దానికి తగిన కలర్ వాళ్ళకి ఏది ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీనికి మీకు ఎగ్జాంపుల్, స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు చదివే స్కూల్ బస్ అన్ని ఎల్లోనే ఉంటుంది. ఎందుకండి? ఎందుకు? గురువు. ఎల్లో అంటే గురువు అంటే చిన్న పిల్లలు. సో ఎల్లోనే వాడాలి. అక్కడ వేరే కలర్ వాడితే అది ఏదో ఒకటి అవుతుంది, ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎల్లో కండువా వేసుకున్నారు, అది కూడా రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఉన్నది. అంటే నాది వృక్షక లగ్నము. నాది రెండో అధిపతి ధనురు అంటే గురువు అంటే ఎల్లో బాగా వాడుతుంది. ఎల్లో బాగా కలిసి వస్తుంది. సో నేను ఎప్పుడు ఎల్లో, నా దగ్గర పెన్ అన్నా ఎల్లో పెట్టుకుంటే కచ్చిఫ్ అన్నా ఉంటుంది. అదే ఎప్పుడు ఎల్లో బట్టల్లోనే ఉంటాను. నేను ఎక్కడికి ఏ గుళ్ళకి ఏ అద్దలకి వెళ్ళినా ఎల్లో
అండ్ రెడ్డే వాడతారు. ఎల్లో రెడ్ ఎందుకు, నాకు 5, 9 ఇవే. సో 5, 9ని మనం వాడుతూ ఉంటున్నాం అనమాట. ఓకే, ఇది ఏమన్నా కలర్ థెరపీకి దగ్గరగా ఉంటుంది సార్? దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఖచ్చితంగా ఉంది. సో మీ లగ్నానికి ఈ కలర్సే వాడాలి. 5, 9 ఓకేనండి. రెండోది ఓకేనండి, 11వ, 9వ ఓకేనండి. ఇవన్నీ మనకి మీకు బాగా గనక అనుకూలంగా ఉన్నాయి అనుకోండి, ఆ కలర్స్ మీకు బాగా సక్సెస్ వస్తుంది. ఇది కార్ కలర్స్ అని కూడా సెలెక్ట్ చేస్తారు. మీరు వేరే వేరే కలర్ కొంటే యాక్సిడెంట్ అయిపోతుంది, దుర్మరణం అవుతుంది. చాలా మంది కార్లలో యాక్సిడెంట్ అయి చనిపోతుంది. మీరు సరిపడని కలర్స్ చాలా ఇంపార్టెంట్, మీకు రోల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. శనికి సూర్యుడికి పడదు, కరెక్టా? తండ్రి కొడుకులకి ఇద్దరికి పడదు. మీరు ఆదివారం రోజు బ్లాక్ వేసి చూడండి, మీకు మొత్తం హీట్ ఎక్కువైపోతుంది బాడీ. ఎందుకు? శనికి సూర్యుడికి పడదు, ఆదివారం సూర్యుడు. మీరు బ్లాక్ వేసుకున్నప్పుడు చాలా మిమ్మల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడనే ఇంత ఉండేటప్పుడు మరి మీరు కారు వాడే కలరు మరి ఎలా ఉండాలి? మీకు మిమ్మల్ని ఆపోజిట్ కలర్ తీసుకుని మిమ్మల్ని ఇరిటేట్ చేసి యాక్సిడెంట్ చేస్తుంది. మనకి తగిలిన నష్టమే, ఎదటి వాళ్ళకి తగిలిన నష్టమే, లక్షల్లో ఖర్చు అవుతుంది. అది చూసుకొని చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది వ్యాపారం చేస్తారు, నష్టపోయారు, సరే ఏదో జరిగింది, డిజాస్టర్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించి ఆ లోగో కలర్స్ మార్చుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి రీబూట్ అవుతారా? ఖచ్చితంగా రీబూట్ అవుతారు. అవునా? ఖచ్చితంగా రీబూట్ అవుతారు. ఆ కలర్స్ మనకి సరిపడే కలర్స్ని వాడుకొని మనకి సరిపడే లోగోని కనుక వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్ళకి మంచి అది సక్సెస్ రేట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ అవే కదా. ఇప్పుడు లైన్ ఎందుకు వాడారండి? ఇది వేరే టైగర్ డేట్స్ పెట్టుకోవచ్చుగా. అవును, లైన్ వాళ్ళకి ఏంటి సంబంధం? డేట్స్ కి లైన్ సంబంధమే లేదు కాదు. చెప్పండి. అదేనండి, అదన 5వ ఇది వాడి ఉన్నారు అక్కడ. సింహాన్ని వాడి ఉన్నారు వాళ్ళు అక్కడ. మేష లగ్నము 5వ స్థానాన్ని వాడి ఉన్నారు. లైన్ డేట్స్ లైన్ పెట్టుకున్నారు, లైన్ సింబల్ చెప్పాను కదా, 5, 9. దేన్ని వాడుకున్నా మీకు 5, 9 మనం కరణాన్ని పట్టుకోవచ్చు. 5, 9 ఉన్న కలర్స్ని పెట్టుకోవచ్చు. 5, 9 ఉన్న రాశి ఘట్టంలో ఉన్న ఆ సింబల్ని వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి సక్సెస్ ఇస్తుంది. ఓకే, కరణం బాగలేదా 5వ వాడండి, 5వది బాగలేదా 9ని వాడండి, 9 బాగలేదా మీరు పుట్టిన లగ్నం అనేది ఒక డాట్ అనేది ఉంటుంది, దాన్ని వాడండి. ఓకే, సో మనకి చాలా దేవుళ్ళు ఇచ్చున్నారు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది, బట్ సక్సెస్కి ఏదో ఒక దోవ అయితే ఉన్నది. ఏది లేదు అన్నది మాత్రం మానవ జీవితంలో ఏది లేదు, ఉన్నది దారి ఉన్నది. నచ్చింది నాకు, తాళం తయారు చేసిన రోజు దానికి కీ ఉంటుంది అనేది. శివయ్య పుట్టినప్పుడు ఆ ఘట్టంలోనే మీకు పరిహారం ఎక్కడ చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ నక్షత్రంలో చేయాలి, ఎలా చేయాలి విడిది రాసి పెట్టుంటుంది. ఆ రకంగా చేస్తేనే మీకు సక్సెస్ అవుతుంది. నేను ఎలా పడితే అలా చేసుకుంటాను అంటే మీకు నడవదు. మీరు అంబానీ నడవదు, అడుక్కు తినడం ఎవరికి నడవదు. రూల్ ఫర్ ఆల్. సో ఎవరు దేవుడైనా రూల్ పాటించాల్సింది. సో దీనిలో మీకు ఇంకొక విషయం, ఇప్పుడు రూల్ గురించి చెప్పారు కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నా. తిథిని పట్టుకుంటే మనం విధిని కూడా మార్చుకోవచ్చు. ఓకే అండి, మనకి పంచాంగం. అయ్యా నేను పుట్టిన రోజు బాగాలేదు, అది వదిలే. నక్షత్రాన్ని పట్టుకో, అయ్యా నాకు నక్షత్రం బాగాలేదు, తిథిని పట్టుకో. అయ్యా నాకు తిథి బాగాలేదు, కరణం పట్టుకో. యోగాన్ని పట్టుకో, యోగం బాగాలేదు, కర్ణాన్ని పట్టుకో. 5లో దేవుడు నీకు ఒక్కటి సక్సెస్ అవుతుంది. తిథిని పట్టుకో, 5 అవకాశాలు ఇచ్చాడు. తిథిని పట్టుకుంటే నువ్వు విధిని కూడా మారొచ్చు. దీనికి ఎగ్జాంపుల్, కౌరవ యుద్ధం జరిగేటప్పుడు శకుని సహదేవాన్ని పిలుస్తాడు. సహదేవ, నేను గెలవాలి, నాకు నువ్వు ఒక డేట్ ఇవ్వు అంటే అమావాస్యని ఇచ్చాడు. అంటే అమావాస్య రోజు ఎవరైనా ఏ పని స్టార్ట్ చేసినా, అంటే యుద్ధానికి ఇలాంటి గొడవలు పంచాయతీలకి స్టార్ట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ 100% సక్సెస్. అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు. యుద్ధాలకి, గొడవలకి, పంచాయతీలకి, సెటిల్మెంట్స్లకి, ఇలాంటి వాటికి అన్నిటికీ వెళ్తే అమావాస్య సక్సెస్. సహదేవుడు ఇచ్చేశాడు. కృష్ణ పరమాత్ముడు తన దివ్య దృష్టి తెలుసుకున్నాడు, అబ్బా కౌరవులకు ఇచ్చేశాడు, మరి వీళ్ళు ఎలాగైనా గెలుస్తారు, మనం పాండవుల వైపు ఉన్నాం, మరి మన పాండవులు గెలవాలి కదా, ఏం చేయాలి అని
అతను రేపు అమావాస్య అంటే ముందు రోజే సూర్యదేవ ఎక్కడ ఉన్నా నాకు ఒక 5 నిమిషాలు నా ముందర నిలబడాలంటే, మరి ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే ఎమ్మెల్యేస్ ఇమ్మీడియట్గా రావాల్సింది. తప్పదుగా. వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ, నెక్స్ట్ చంద్రదేవ ఎక్కడున్నా నువ్వు 5 నిమిషాలు నువ్వు నా దగ్గర ఉండాలనేసరికి అతను కూడా తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. అతను కృష్ణ పరమాత్మలో తర్పణం ఇస్తున్నాడు. సూర్యుడు అడిగాడు, స్వామి ఇవాళ అమావాస్య కాదు కదా, మీరు ఎందుకు తర్పణం ఇస్తున్నారు అంటే, అమావాస్యలోనే తర్పణం ఇవ్వాలి, ఉమ్, మీరు ఎందుకు తర్పణం ఇస్తున్నారు అని అడిగాడు. సూర్యదేవ అమావాస్య ఎలా ఏర్పడుతుందో చెప్పు అని అన్నాడు. సూర్యుడు చంద్రుడు మా ఇరువురు ఒకరికొకరు 360 డిగ్రీ స్ట్రైట్ దీంట్లో ఉండేటప్పుడు అమావాస్య ఏర్పడుతుంది అని అన్నాడు. మరి మీరిద్దరు ఇప్పుడు ఎదురెదురే కదా, 360 డిగ్రీలు మీరు ఎదురెదురే కదా ఉన్నారు, మరి ఈరోజు అమావాస్య కదా అని అనేసి అన్నాడు. ఆ, అవును స్వామి అని అనేసి అన్నాడు. వెంటనే సూర్యుడు ఎదురు అస్తంగం అయిపోతాడు. చంద్రుడు ఉమ్, చీకటి పడిపోయింది, అమావాస్య అయిపోయింది. వెంటనే శకుని చూసేసి అమావాస్య యుద్ధాన్ని మోగించండి అని చెప్పి 1 day బిఫోరే అజ్జి. యుద్ధాన్ని మోగించేసి ఓడిపోయాడు. ఇది స్టోరీ. దీంట్లో ఆ, సర్వం జగత్మయం అంటే కృష్ణ పరమాత్మని, అతనే విష్ణుమూర్తి. నీకు మించిన దేవుడు ఎవరు లేరు ఈ భూప్రపంచంలో. అవును. కరెక్టా? మీరు ఏమనాలి? శకుని నువ్వు బచ్చగాడు, నువ్వు నా ముందర, నువ్వు అమావాస్య రోజు స్టార్ట్ చేస్తే నాకేంటి, పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే నాకేంటి, ఉమ్, నా ఎందు నువ్వు గెలవననిసి కదా నువ్వు అడగాలి. అవును. నువ్వెందుకు భయపడి అమావాస్యని ముందు ఎందుకు రప్పించారు? వాడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే మీకేంటండి? ఉమ్, బలం మీ దగ్గర ఎక్కువ ఉన్నది. కరెక్టా? అవును. భగవంతుడి ముందర మనం ఎంత అండి? మనం ఎంత? బట్ భగవంతుడు కూడా అక్కడ తిథికి భయపడి లోపడ్డాడు. ఓహో. మీకు అర్థమైందా? ఆ, మరి యుద్ధం చేసుకోని చెప్పాలి కదా. రథసారథిగా నువ్వు వెళ్ళినప్పుడు నీ ముందర ఎదటివాడు ఎంతండి? అవును. వాడు గెలవగలడా? వాడు గెలవలేడు. ఎవ్వడు భగవంతుడి ముందర గెలవలేడు. భగవంతుడికి అంత శక్తి, అతని ముందర బచ్చగాడు శకునివాడు అండి. అంతే కదా. మరి ఎందుకు భయపడి నువ్వు తిథిని ముందు మార్చావు? సో ఈ తిథిని ప్రతి మనుషులు కూడా ఆ, మీరు పుట్టిన తిథిని కనుక పట్టుకుంటే మీ విధి ఖచ్చితంగా మారిపోతుంది. ఉమ్, ఇది సీక్రెట్ ఫార్ములా ఇది. కరెక్ట్ అండి. మీరు నాకు చెప్పారు నా కరణం సింహం, అది పులి అని. ఆ పులి నేను మా ఇంట్లో ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, ఎలా అప్పటి ఉంది? నుంచి అసలు అద్భుతం. ఓకే అంటే నా స్పీడ్ ఒక 10 times పెరిగింది. ఓకే నా వర్క్ కానీ, వ్యూస్ కానీ, రెవెన్యూ కానీ 10 times పెరిగిందండి నిజంగా. అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను జరిగింది కాబట్టి మా అది ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలియాలి. జరుగుతుంది. యా, నాకు అదే అర్థం ఖచ్చితంగా కాల. జరుగుతుంది. మీరు చెప్పినప్పుడు నేను నమ్మలా. ఓకే ఏంటి పులిని బొమ్మను పెట్టుకొని పులిని కళ్ళతో చూస్తే నాకెందుకు వస్తుంది అని అనుకున్నా. బట్ మీ మీద ఉన్న నమ్మకంతో రైట్, ఆయన ఊరికే చెప్పట్లేదు, ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పి నేను పెట్టుకున్నా. మిరాకిల్, నిజంగా అద్భుతం. కరణాన్ని పట్టుకుంటే అసలు లైఫే మారిపోతుంది. ఉమ్, ఎన్ని మంది సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో అవును. చెప్పారు. అవును. అంత సక్సెస్ కరణాన్ని పట్టుకుంటే. ఆ, ఇప్పుడు ఈరోజు తిథిని పట్టుకుంటే ఆ, మన విధిని మార్చుకోవచ్చు. బా. నువ్వు పుట్టిన తిథి ఏంటో తెలుసుకోండి, ఓకే, ఓకే. దాన్ని ఏం చేయాలన్నది తెలుసుకోండి, ఉమ్, దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. ఉమ్, లైఫ్ మీ విధి మారిపోతుంది. బా. దీనికే నేను ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అవును. అది. భగవంతుడైనా తిథికి భయపడాల్సిందే. ఆ, ఇప్పుడు మా ప్రేక్షకులు మీ దగ్గరకు వస్తారు జాతకం చూసుకుందామని. వాళ్ళకు వృక్షశాస్త్రం చెప్తారా, ఫ్లవర్ శాస్త్రం చెప్తారా, ఏది? ఈ వృక్ష శాస్త్రంలోనే అచ్చా, వచ్చాము. అది కూడా ఇప్పుడు ఆ ఉంటుందా? వృక్షంలోనే కదా మనకి కరెక్ట్, పువ్వులు కరెక్ట్. కాసేది. అంటే నేను ఒక కాదు. పువ్వుకు ఒక నక్షత్రం, వృక్షానికి ఒక నక్షత్రం, అంటే అట్లా కాదు, తేడా కాదు, ఉంటుందేమో కాదు. అనుకున్నాను. మీ నక్షత్రానికి సరిపడే నక్షత్రం, ఓకేనండి. ఆ, ఆ నక్షత్రంలో ఉన్న చెట్టు ఏంటిది అన్నది ఆ చూసుకోవాలి. చెట్టుకు ఆ చెట్టులో నుంచి వచ్చిన పువ్వుని దాన్ని మనిషిగా తీసి మార్చి మనం దాన్ని మార్చి దాన్ని రెడీ చేసి ఇస్తాం అన్నమాట. సో ఇవి అన్నది ఏంటి అంటే మనం ఎక్కడ తిరగాల్సిన పని అన్నది లేదు. ఏ గుళ్ళకి ఏవి ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు. సింపుల్ మన టైం సేవ్, మనీ సేవ్. అంతే కదా. రైట్ గురువు గారు, చాలా మందికి నక్షత్రం కూడా తెలియదు చాలా మందికి. మరి వాళ్ళకి ఎలా ఇస్తారు ఈ మెడిసిన్? నక్షత్రం కూడా తెలియని వాళ్ళకి ఆరుడ శాస్త్రం అనేది చూసిస్తాం. ఆరుడ శాస్త్రం అన్నది సేమ్ ఎగ్జామ్ మీ జీవితాన్ని మొత్తం చెప్పేస్తుంది. మొత్తం దాన్ని చూసి ఏ నక్షత్రం వస్తుందో మనకు అది చెప్తుంది. ఈ నక్షత్రం ఇతను కలిసి వస్తుంది, ఇది కలిసి రాదు అన్నది ఆరుడ శాస్త్రం ఇస్తుంది. ఈ ఆరుడ శాస్త్రాన్ని మనం పాటించి వాళ్ళకి తగినది ఇస్తాము మనము. ఈ ఆరుడ శాస్త్రం కేరళలో బాగా వాడతారు, బీభత్సంగా వాడతారు. ఆరుడ శాస్త్రాన్ని ప్రతి పనికి వాడతారు.
ఈ ఆరుడ శాస్త్రం మీద ఒక ఎపిసోడ్ చేయాలండి అయితే ఈ లెక్కన. అదేంటో ఆరుడ శాస్త్రము మనకి కేరళలో ప్రతి విషయానికి వాడతారు. నేను వెళ్ళే పని సక్సెస్ అవుతుందా కాదా చెప్తారు. ఆ, ఇది సక్సెస్ కాదు, ఇది సక్సెస్ అవుతుంది. ఆ, మీకు వెళ్ళే పని ఇప్పుడు ఈ పెళ్లి చూపులకు వెళ్తున్నారు, ఇది సక్సెస్ అవుతుందా కాదా ఉమ్, అది చెప్పేస్తుంది. ఇది సక్సెస్ కాదు, అవ్వదు, దాన్ని పట్టుకొని మనం చేసేసుకోవచ్చు. నీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఇది సక్సెస్ అవుతుందా కాదా ఆ, అది కాలాన్ని చెప్తుంది. ఈ కాలం వరకు నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు అంటది. ఉమ్, దాని జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మనకి కేరళలో పెద్ద పెద్ద నంబూదిరీలు కూడా ఒక పని చేయాలంటే కూడా ఒక యంత్ర తంత్ర మంత్ర ప్రయోగం చేయాలన్నా కూడా అనుకూలం ఉన్నదానని చూస్తారు. అవునా? అది అనుకూలం ఉంటేనే చేస్తారు, ఆ, అనుకూలం లేకపోతే చేయరు, వెళ్ళరు. అది ఆరుడ శాస్త్రం. రైట్ సార్. ఇంకొకటి, ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటాం కుటుంబ సభ్యులు. ఇప్పుడు నలుగురికి వేరు వేరు చెట్లు, వేరు వేరు పువ్వులు, వేరు వేరు చేయాల్సిందేనన్నీ. చేయాల్సింది ఎవరికి వాళ్ళది చేయాల్సింది. ఆ, ఒకరిది అందరికి పని చేయదు. మరి ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవుద్దా? ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. మీది మీదే, ఆ, నాది నాదే, అతంది అతందే. అంతే. సో ఎవరిది వాళ్ళదే బ్యాలెన్స్ అవుతుంది. మీది నాది రాదు, నాది మీది రాదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, ఎవరైనా ఈ మూడే కదా కోరుకుంటారు. మరి ఈ మూడింటిని సాధించాలంటే మీరు ఇచ్చే బెస్ట్ రెమెడీ ఏంటి? సింపుల్. ఇది ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేని ఒక అతి సూక్ష్మమైన ఒక పరిహారం. ఓ, జాగ్రత్తగా వినండి. ఆ, ఓకేనా సార్? అంటే 2 పరిహారాలు. ఒకటి, అందరూ దిష్టిలకి, కళ్ళు దిష్టికి, చేతబడిలకి, ఈ అనారోగ్య పరిస్థితులకి ఎక్కడెక్కడో దిష్టిలు దించుకుంటాం. అవును. ఇది ఎక్కడ కూడా ఎవరు కని విని ఎరిగి ఉండదు. ఏనుగు మనకి దిష్టి తీస్తుంది. ఆ, ఏనుగు మనకు దిష్టి దిష్టి తీస్తుంది. తీస్తుంది అంటే మనం ఎలాగా మనుషులు కొబ్బరికాయని చేతిలో పెట్టుకొని ఎలాగ తలని చుట్టి నేలకి కొడతాము, ఉమ్, ఐడియా ఉందా మీకు? ఆ, మీ దిష్టి మొత్తం వెళ్ళిపోతుంది. అవును. అలాగా ఎప్పుడైతే ఏనుగు మీకు దిష్టి తీసి కొబ్బరికాయతో కొడుతుందో మీ మొత్తం వెళ్ళిపోతుంది. సింపుల్, అది ఎక్కడ జరుగుతుంది సార్? అది సింపుల్. ఓకేనండి. ఆ, రెండోది, నాకు అసలు ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో చాలా బాగుండాలి పిల్లలతోటి. ఇది దీనికి పరిహారం మేము లక్షలు ఇచ్చు, ఎక్కడ చూసినా పరిహారం లక్షలు అవును. లక్షలు, అబ్బో. లక్షలు అయిపోయింది. మేము అంత ఇచ్చుకోలేము. అతి సూక్ష్మమైన పరిహారం ఉమ్, ఇది. గనక ప్రతి మనిషి గనక చేయగలిగితే లైఫ్ లో వాళ్ళందరూ గొప్ప స్థాయిలో ఉంటారు. ఉమ్, ఇది అనుభవంతో చెప్పే ఒక పరిహారం. ఉమ్, ఆవుకి మనము మేత పెట్టేటప్పుడు అది పేడ వేస్తుంది, అవును. కరెక్టా? అవును. వేస్తుంది. అది పేడ వేసే సమయానికి తన కళ్ళల్లో ఒక చిన్న మెరుగు లాంటి ఒక చిన్న స్పార్కుల్ వస్తుంది. దాన్ని మీరు చూడాలి, అంతే. ఓ, ఎప్పుడైతే దాని కళ్ళలో ఉన్న స్పార్కుల్ మీరు చూస్తారో, ఓకేనండి, మీకు మొత్తం లైఫ్ సక్సెస్, ఓయ్. అష్టైశ్వర్యాలతోటి మీరు తలదూగుతారు. ఇది ఓపెన్ ఛాలెంజ్. మీరు తినిపించాలి, ఆ తినే టయానికి అది పేడ ఇవ్వాలి, ఆ టయానికి మీరు దాని కళ్ళను వెళ్ళి చూడాలి. ఉమ్, ఆ కళ్ళతో ఎప్పుడైతే ఆ స్పార్కిల్ మీరు చూస్తున్నారో మీ లైఫ్ మారిపోతుంది. ఇది అతి సూక్ష్మమైన పరిహారం. అద్భుతం. ఉమ్, ఇవన్నీ దాచిపెట్టేశారు. బా. ఆ, అర్థమైందండి? బయటికి చెప్పలేదు, అది దాచిపెట్టేసేసారు. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పా, లక్ష్మీదేవిని ఎలా దండం పెట్టాలి అన్నది చెప్పా. మళ్ళీ అది లాస్ట్ బిట్ మర్చిపోయాం, వదిలేసి. మళ్ళీ నాకు చాలా మంది కాల్ చేసి, గురుగారు మీరు లక్ష్మీదేవిని ఎలా పూజ చేయాలి అని చాలా మంది కాల్ చేసేట్టు, సరే ఒక వీడియోలో చెప్తానమ్మా అనేసి. లక్ష్మీదేవిని అందరూ ఇంట్లోపల కూర్చోబెట్టి పూజ చేస్తారు. అవును. ఆవిడక్కడ కూర్చోదు. ఆ, గడప, ఇంటి గుమ్మం గడప, అవును. ఆ గడపను పేడ అలికి పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేసి వాసన ద్రవ్యాలను వేసి పచ్చతోరణం పెట్టి ఆవిడకి ఆ గుమ్మం మీద పెట్టి ఆవిడకి అక్కడ పూజ చేయాలి. అందుకే మన పెద్దలు నా గుమ్మం మీద కాలు పెట్టకూడదు, అవును. గుమ్మం కాడ లక్ష్మీదేవి అంటారు. కూర్చోకూడదు. లక్ష్మీదేవి అంటారు. గుమ్మం లక్ష్మీదేవిని ఎందుకంటారు? ఓహోహోహో. ఇంత ఒక సీక్రెట్ దీంట్లో దాగి ఉన్నది. ఎవరైతే గురువారం ఈవినింగ్, శుక్రవారాలప్పుడు గడప దగ్గరికి పెట్టి ఆవుని పెట్టి పూజ చేస్తారు, ఆ ఇంట్లో ఆవిడ స్థిరంగా కూర్చుండిపోతుంది. అచ్చా, లక్ష్మీదేవిని. అది లక్ష్మీ నరసింహస్వామి కూర్చున్న స్థలం అది. ఓకే. అది అటు ఆకాశం కాదు, అటు భూమి కాదు. అవును. ఆ గడపని ప్రతి
ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ గడపని ఎంత శుభ్రంగా పెట్టుకొని మామిడి తోరణాలు ఎండకుండా ఎప్పుడు పువ్వులతోటి పచ్చగా పచ్చాకు తోరణంతో ఎప్పుడు ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆటోమేటిక్గా ఆ పురుషులకి వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి 2 రూపాయలకి 4 రూపాయలు వస్తుంది. బా పొరాల్సిన పనే లేదు. నీ ఇంట్లో ఉన్న గుమ్మాంతో నీట్గా పెట్టుకో, అక్కడ పెట్టి పూజ చేసుకో, మళ్ళీ లోపల పెట్టేసి. సార్ ఏదో ఒక రోజు మిగతా ఆశ్చర్యాలందరూ మీ మీద దాడి అది చేస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎందుకంటే ఇంత ఫ్రీగా ఉచితంగా జీవితాలు బాగుపరిచే పని చేస్తుంటే మనకి దేవుడు ఇచ్చిన వరం అందరూ బాగుండాలి వావ్. అన్న సంకల్పము. నేను ఇప్పుడు ఒక గుడి ఉన్నది. ఆ గుడి ఏంటినంటే మీ తలరాతని మార్చే గుడి. ఓకే. బ్రహ్మ విష్ణు శివుడు ఉన్న స్థలం. ఆ స్థలం పేరేంటంటే కొడిముడి. ఈ స్థలంలో పరిహారం చేయటానికి అంటే బయట వాళ్ళు తీసుకున్నది 1,00,000 నుంచి 1,50,000 తీసుకుంటున్నారు. బా ఎక్కడుందండి ఇది? ఇది ఈ రోడ్ అంటే పళనికి 70 కిలోమీటర్ దగ్గరలో అచ్చా. కొడిముడి అంటే ఆ, మకుటేశ్వరుడు. ఆ, అక్కడ పెద్ద పెద్ద మినిస్టర్స్, ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్ లేదు జాబ్ కావాలనుకున్న వాళ్ళు, తలరాత నాకు ఏది చేసినా సక్సెస్ అవ్వట్లేదు, నాకు సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ గుడికి వచ్చి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్కి 1,00,000 నుంచి 1,50,000 బయట వాళ్ళు తీసుకుంటున్నారు. ఉమ్, బట్ గుడి వాళ్ళు ఏమో తక్కువ తీసుకుంటున్నారు. అదే 3,000 4,000 అంతే. తీసుకుంటున్నారు. ఆ. బట్ అది సింపుల్గా తూతుమంతంగా అచ్చా, అచ్చా, చేసేస్తారు. ఓకే. బట్ బయట వాళ్ళు 11 రకాలతో మీకు చేస్తారు. ఓ, అంటే మీ ఏజ్ ఎంత ఉన్నదో అంత బింది నీళ్లు మీరు కావేరీ నది నుంచి తీసుకొని వచ్చి పాములకి పోయిస్తారు. రెండోది ఒక మట్టి బొమ్మ తయారు చేసి ఇస్తారు. దాంట్లో మిమ్మల్ని దాంట్లో ఆవాహన చేస్తారు. దానికి పూజ చేసి నదిలో మీకు స్నానం చేపించి దాన్ని వదిలి చేపించేస్తారు. మూడవది మీకు 9 కలశాలు పెట్టి ఒక చిన్న హోమం పెట్టి పూజ చేపిస్తారు. పూజ చేపించిన అది అయిపోతుంది. నాలుగవది మీకు ఒక పిండితో ఒక పాము తయారు చేసేస్తారు. అది తయారు చేసి ఇచ్చినాక నదిలో వెళ్ళి మీకు దాన్ని మొత్తం తుంచి పడేయాలి. ఉమ్, చేపలన్నీ 5 నిమిషాల్లో తినేస్తాయి. ఓకే. ఐదోది మళ్ళీ మీరు 3 సార్లు ములగాలి. ఐదోది మీకు నది ఒడ్డున కూర్చోబెడతారు. ఒక వెండి పాముని మీ బొటన వేలు సైజులో ఇస్తారు. అక్కడ దానికి ప్రాణప్రతిష్ఠ చేసి దానికి పూజ చేసి మీ తలని 9 సార్లు చుట్టించి మళ్ళీ నదిలో పాడేస్తారు. ఆరోది మీకు ఒక పాముని విగ్రహ ప్రతిష్ఠ చేపిస్తారు ఉమ్, అక్కడ గుడిలో చెట్టు కింద. ఓకే. అది. ఆ, ఏడవది ఆవుకి పూజ చేపిస్తారు, గోమాతకి. ఎనిమిదోది మీ జాతక చక్రాన్ని రాగి రేకులో రాసిస్తారు. జాతక చక్రాన్ని రాగి రేకులో రాసిస్తారు. రాసి దానిలో ఎర్ర క్లాత్లో అక్షంతలు, పచ్చకర్పూరము, ఇవన్నీ వేసేసి దక్షిణ మీ ఇష్టం. 11 రూపాయలన్నా పెట్టచ్చు, 108 పెట్టచ్చు, 1000 అది మీ ఇష్టాన్ని మన పెట్టండి. ఇష్టం. ఆ, దానిలో పెట్టి మీ చేతికి ఇచ్చేస్తారు. బ్రహ్మదేవుడిని 108 సార్లు చుట్టాలి. ఉమ్, అది పెట్టుకొని మీ జాతక తలరాత, అది మీ జాతక కుండలి, దాన్ని పెట్టుకొని 108 సార్లు మాకు ఆరోగ్య రీత్యా మాకు చుట్టలేమనుకున్న వాళ్ళు అవును. మినిమం 48 సార్లు అన్నా చుట్టాలి. ఓకే. చుట్టిన తర్వాత ఆ మకుటేశ్వరుడి దగ్గరికి పెట్టి ఇస్తారు. దాన్ని తీసి మీ తలని చుట్టి ఉండిలో వెళ్ళి వేసేసేయాలి. అక్కడితో మీ తలరాత అయిపోతుంది. ఓ, 9వది ఏనుగుతోటి నీళ్లు కొట్టిస్తారు, మొత్తం దోషం వెళ్ళిపోతుంది. 10వది లాస్ట్ మీకు ఏనుగుతోటి కొబ్బరికాయ చుట్టించి ఆ, మీకు ఇది- తీసేసి అదే మీకు ఇది నాకు ఎక్కడ దీనికి 1,00,000 నుంచి 1,50,000 అంటే మీ కెపాసిటీని బట్టి గుంజేస్తున్నారు. ఓకే. ఒకళ్ళు 2 లక్షలు 3 లక్షలు కూడా గుంజేస్తున్నారు. ఇది చూసి నాకు చాలా బాధ కలిగింది. ఇంతగా వీళ్ళు గుంజేస్తున్నారు. ఇది మనము ఒక ప్రోగ్రాంలా చేయాలి. ఇది ఒక 30,000లో అయ్యేటట్టు మనం చేయాలి. ఓహో. మనమే తీసుకొని వెళ్ళి సూపర్. ఆ పెట్టి పని- ఆ పని చేద్దాం. అందరికి తలరాతని పోయేటట్టు చేయాలి. వావ్. ఇది వీళ్ళు ఇంతగా దౌర్జన్యంగా వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. ఉమ్, లక్షల పరిహారాలు, 1,00,000 2 లక్షలు ఉన్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఎక్కడి నుంచి ఇలా ఇస్తారు? ఎట్లా తీసుకొస్తారు? లేని వాళ్ళు ఎలా ఇస్తారు? నాకు ఒకప్పుడు భూమి లేదు. ఎప్పుడైతే ఆ గుడికి నేను వెళ్ళానో తర్వాత నుంచి నా తలరాత అసలు మారింది. ఉమ్, ఈ గుడిలో ఇంత ఇదా, అది అంత ఒక సూక్ష్మం ఆ గుడిలో ఉంది. బా. అంటే ఈ భూప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక స్థలం అదే, ఉమ్, సపరేట్గా ఉన్న గుడి. ఆ, అతను కూర్చున్న చెట్టు 3,000 సంవత్సరాల చెట్టు ఇంకా బ్రతికున్నది. బా.
మీ కళ్ళారతో చూడొచ్చు. ఆ, అక్కడ కూర్చొని దాన్ని ఒక బ్రీతింగ్ చేసుకోవచ్చు. మీలో ఉన్న ఆరో లెవెల్ మొత్తం మారిపోతుంది. ఎవరెవరికైతే ఆరో లెవెల్ తక్కువ ఉన్నదో వీళ్ళు అక్కడికి వెళ్ళి కనుక కూర్చుంటే ఆరో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాంటి స్థలం ఇంత దోచుకుంటున్నారు. ఏ రోజుల్లో వెళ్ళాలి గురుగారు? ఇది ఒక మంచి రోజుల్లో అంటే చూసుకొని మన ఛానల్ దీనికి తరఫున మనం తీసుకెళ్దాం. మీ ఆధ్వర్యంలో మన ఛానల్ తప్పకుండా. తరఫున మన భక్తుల్ని తీసుకెళ్దాం. సో తప్పకుండా ఎన్ని రోజులకు ఎందుకంటే ఒకసారి ఏంటి అనేది చెప్తారా? మనము ఒక నెలకి ఒకసారి పెట్టుకోవచ్చు, లేదా మ్మ్. ఒక 15 రోజులు ఒకసారి. అదే మనకు బాధ కలుగుతుంది. అసలు ఇంత లక్షలు 2 లక్షలు ఇలా దోచేసుకుంటుంటే బాధ కలుగుతుంది. ఉమ్, అరే ఇంత దారుణంగా చేస్తాం, ఒక హోమం చేస్తే ఇంత ఇది ఇలా కాదు. మనం కూడా జనాలకి చెప్పాలి, ఇలా కాదు, ఇన్ని పరిహారాలు ఇది చేసుకోండి, మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఆ గుడి అంత మకుటేశ్వరుడు ఓకే. కొన్ని వేల మందిలో నదిలో మీ ఏజ్ ఎంత ఉన్నదో అన్ని బిందెలు నీళ్లు పోస్తూ ఉంటారు. దాని టైమింగ్ ఏంటంటే మీరు ఏ రోజైతే పోస్తున్నారో నెక్స్ట్ ఇయర్ ఆ రోజు తిరిగేసరికి నల్ల మీ లైఫ్ మారిపోతుంది. ఉమ్, మీ లైఫ్ పార్ట్ మారిపోతుంది. వావ్. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా తగ్గిపోతుంది. ఉమ్, ఏదో జూమ్ మంత్రకాలలాగా ఇవాళ చేసేసి నాకు రేపే అవ్వాలని అంటే అది కాదు. ఉమ్, అది ఇది నిదానంగా అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది. వావ్. మకుటేశ్వరుడు అతని పేరు ఓకే. మకుటేశ్వరుడు. ఎవరెవరికైతే మకుటం కావాలి, దట్ మీన్స్ మకుటం అంటే అచ్చచ్చా. కిరీటం కాదు, అవును. ప్రమోషన్స్, మినిస్ట్రీ అవ్వాలి. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు మినిస్ట్రీ అవ్వాలి, మినిస్ట్రీ ఉన్న వాళ్ళు ఇంకా అవ్వాలి, ఇంకా 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 పోస్టింగ్లో ఉన్న వాళ్ళు కర్మ తలరాత మారే స్థలం. మీరు యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది కొడి ముడి. ఉమ్, దీని ప్రకారము ఎప్పుడు ఎలా చేయాలి, దీనికి కూడా విధి ఉంటుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చేసుకుంటే అది పని చేయదు. పని చేయదు. ఇప్పుడు మీ వైనాశిక నక్షత్రంలో చేస్తే పని చేయదు. ఆ, మీరు ఏ పరిహారము మీ వైనాశిక నక్షత్రంలోనో మీ నిర్జీవ నక్షత్రంలోనో, ఓకేనండి, ఉమ్, మీకు కలిసి రాని నక్షత్రం 5, 7, 3, 5, 7 ఈ నక్షత్రాలలోనూ మీరు ఏ పరిహారం చేసినా మీకు సెట్ కాదు. అచ్చా. ఓకేనండి. అది సెట్ కావాలన్నా దాని సూక్ష్మ పరిహారం ఇంకొకటి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలాగ చేసుకుంటే చాలా మందిలో మేము అన్నీ చేసేసామండి, మాకు ఏది కలిసి ఏం రాలేదు. కలిసి రాలేదండి. మీరు వైనాశిక నక్షత్రంలో వెళ్తే ఎలా కలిసి వస్తుంది? కరెక్ట్ కరెక్ట్. ఓకే. ఉం? మీరు అవయోగ నక్షత్రంలో వెళ్ళి చేస్తే మీకు ఎలా కలిసి వస్తుంది? మీ నిర్జీవ నక్షత్రంలో వెళ్ళి చేస్తే మీకు ఎలా కలిసి వస్తుంది? చెప్పండి. ఆ, మనకి జనాలు ఇవేవి చూడట్లేదు. అవును. నా దగ్గర డబ్బు ఉంది, టైం ఇప్పుడే దొరికింది, దొరికింది ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోవాలంతే. చేసేసి. అవును. ఇప్పుడు చేసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే రైట్ చేసేసి డబ్బులు రావాలి, అంతే కదా. ఈ రోజు బాగుంది, అన్ని రోజులు బాగుంది. నేను చాలా మంది అన్ని రోజులు బాగుంది. అవును. మరి అన్ని రోజులు బాగుంది అంటే ఈ నక్షత్రాలు ఎందుకు, ఈ తిథిలు ఎందుకు, ఇవన్నీ చూసుకుని ఎందుకు? ముహూర్త బలం అనేది ఒకటి ఉన్నది. ఉమ్, ముహూర్త బలం ఇది చాలా మందిలో, నేను అడ్వకేట్గా నాది చాలా డైవర్స్ కేసులు వస్తుంటాయి. ముందు వాళ్ళ జాతకాన్ని చూస్తా, నీ డేట్ ఆఫ్ బర్త్ అచ్చా. ఇవ్వమ్మా అన్న. ఆ, నీకు ఎవరు మా జాతకం చెప్పాను, నేను పలానా కలిసింది అన్నారండి. మరి అన్ని కలిసి నువ్వు నా దగ్గరికి ఇక్కడ డైవర్స్కి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? అదేనండి నాకు తెలియదు, అన్ని కలిసి ఉంది నాన్న అన్నాడు. మరి ఎందుకు? ముహూర్త బలము. ఆహా. నీకు ఎన్ని 9కి 9 కలిసిన, 10కి 10 కలిసిన, 18కి 18 కలిసిన, అంటే మా దీంట్లో మేము 18కి 18 చూస్తాం. అందరూ వచ్చి 10కి 10 చూస్తారు, నేను మాత్రం 18కి 18 చూస్తాను. ఆ, ఈ ఎన్ని కలిసిన ముహూర్త బలం అనేది ఉన్నది. ఆ ముహూర్త బలంలో కనుక మీరు చేయకపోతే ఎన్ని కలిసి వచ్చినా గొడవలు, సచ్చరవులు, నష్టాలు, కష్టాలు, విడిపోటాలు తప్పవు. దీనికి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాముల వారికి సీతాదేవికి 18కి 18 పొత్తు కుదిరింది. ఇంత కూడా బెంచ్ కూడా తేడా రాలేదు. ఆ, ఓకే అండి. మరి వాళ్ళు ఎందుకు విడిపోయారండి? ఎన్ని కష్టాలు. ఎన్ని కష్టాలు పడ్డారండి? కారణం ముహూర్త బలము. ఓకే. నీకు అర్థమైందా? అంటే విడిపోవాలి, రామాయణం రావాలన్న దాని గురించి ముహూర్త బలాన్ని అలా ఇచ్చారు. అచ్చా, అచ్చా. సో మీ ముహూర్త బలం బాగుంటే ఏ జాతకం కలగపోయినా పర్వాలేదు. ఉమ్, ఓకేనండి. మేము ఇప్పుడు ఈ ప్రేమికులకు అందరికి జాతకాలు కలవదు, అవును. నక్షత్రాలు అంతే కలవదు. కదా. అవును. మరి ఎలాగంటే అంటే ముహూర్త బలం బాగుండాలి. ఆ ముహూర్త బలం నేను పెట్టుకున్న గడిలో ఈ డేట్లో చూడండి అంటే రాదు. అది సంవత్సరంలో 3 సార్లే ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీకు కావాల్సిన డేట్లో రాదు. వచ్చిన డేట్లోనే మీరు పెళ్లి చేసుకుంటే ఆ వైవాహిక జీవితం బాగుంటుంది, మీరు చేసే బిజినెస్ బాగుంటుంది. వావ్.
ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్ మీరు తెచ్చారు కాబట్టి ఇంకొకటి, అవును. ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ అన్ని చూడండి, లోన్లు రికవరీ జప్తీ అయిపోయి ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ హైడ్రాలు అన్ని కొట్టుకుపోయినాయి, అన్ని అవును. చాలా వరకు కొట్టుకుపోయింది. అవును. కొన్ని లాస్ అయిపోయి అప్పులు అయిపోయి లాస్ట్కి వాళ్ళ ఇల్లుని అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందిలో ఉన్నారు. అవును. కొన్ని మందిలు బ్యాంక్ సీజ్ చేసేస్తున్నాయి. ఉమ్. కొన్ని మందిలు ఆ వాళ్ళు కట్టిన ఇంటికే వెళ్ళలేకుండా కొన్ని మందిలు, మొన్న ఒక జాతకం నా దగ్గరికి వచ్చింది, గృహప్రవేశం అని చేద్దాం అనుకున్న టైం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అబ్బా. ఆ. కొన్ని మందిలు ఆ ఇంట్లో దిగిన తర్వాత 6 నెలల్లో చనిపోతారు. ఆ. ఇవన్నిటికీ ముహూర్త బలం ఏంటి? కాంక్రీట్ వేసేది శని హోరలో ఎవడైతే వేస్తున్నాడో వాడికి అన్నీ ఇవి జరిగిపోతుంది. ఓకే. ఉమ్. మీకు అర్థమైందా? హైడ్రా ఎందుకు కూలింది? నువ్వు ఆ బేస్మెంట్ నువ్వు శని హోరలో కట్టి ఉంటావు. శని హోరలో కడితే మాత్రమే అది కూలక తప్పదు, నువ్వు వదలక తప్పదు. అది మొత్తం బ్యాంకింగ్ జప్తీ లేదా అమ్మేయటం లాస్, అది తప్పనే తప్పదు. పార్వతీ పరమశివులకే తప్పలేదండి. శివుడు పార్వతీదేవికి అతి గొప్ప ఒక ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి అందరికీ ఇన్వైట్ చేయాలని అనుకున్నప్పుడు శనిని కూడా పిలిపించారు. శనిని పిలిపించినప్పుడు ఇతను వస్తాను స్వామి అంటే, అతను పెద్ద పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తాను స్వామి తప్పదుగా. అప్పుడు ఇతను నారదుడి దగ్గరికి అంటాడు, వీళ్ళు కట్టిన ఇది నా హోరలో కట్టారు, నా గడిలో కట్టారు, ఈ ఇల్లు ఎలా నిలబడుతుంది? అది స్వామి మీరు శివుడికి అలా అంటారు ఏంటి స్వామి? నేరుగా నారదుడి పని ఏంటి, ఎక్కడంటే అక్కడ తగిలించటమే. నేరుగా శివుడి దగ్గర, స్వామి మీ ఇల్లు కూల్చేస్తానంటున్నాడు స్వామి, మీరు అతను హోరలో కట్టారన్నారు. అరే శని చెప్తే అసలు మాట తప్పడు, చెప్పాడంటే చెప్పిందల్లా చేసేస్తానంటే. ఏదైనా ఆల్రెడీ అతనికి ఒకసారి అనుభవం జరిగింది. ఎందుకంటే శని మిమ్మల్ని పట్టబోతున్నాడు అని అంటే ఓ చెట్టు త్వరలో దాక్కుంటాడు. దాక్కున్న తర్వాత నారదుడు చెప్తారు ఎన్ని అవర్స్ పడతా అంటే కనీసం 24 గంటలన్నా పడతాను అని అంటాడు. 24 గంటలు అయిన తర్వాత శివుడు బయటకు వస్తాడు. ఏమైంది శని, నన్ను పట్టలేదు, నేనే గెలిచాను అంటాడు. అప్పుడు నవ్వుతాడు, స్వామి మీరు హిమాలయాలు అంటే ఏసీలా ఉంటుంది, అలాంటి హిమాలయాల్లో వేద ఋషులు మహర్షులు తపస్సు చేస్తూ నిన్ను ఆరాధిస్తున్న కాడ కూర్చోకుండా నువ్వు ఈ వాసన ఈ కంపు ఉన్న స్థలంలో నువ్వు వెళ్ళి కూర్చున్నావు, ఈ దోమలతోటి నిద్రలే కూర్చున్నావు, నేను బట్టబట్టే కదా నువ్వు కూర్చున్నావు అంటే ఇప్పుడు నిజంగా నువ్వు గొప్పోడు విన్నాను. ఆ ఎక్స్పీరియన్స్ అతనికి ఆల్రెడీ ఉన్నది. అయ్యయ్యో అంటే ఇప్పుడు అతని టెన్షన్ చూసి పార్వతీ స్వామి ఏంటి స్వామి ఇంత టెన్షన్ ఉందంటే, ఇలాగా అయ్యో ఇలా నీ భక్తుడే కదా స్వామి, నువ్వే కదా అతనికి శని ఈశ్వరుడు పట్టం ఇచ్చింది నువ్వే కదా, సో నీ మాట ఎందుకు వినడు స్వామి అని అంటే, సరే మనంగా శని వచ్చి కూల్ చేస్తే మన పేరు డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి నేను డమర్కాన్ని శని కానీ ఒప్పుకోకపోతే నేను డమర్కాన్ని మోగిస్తా, నువ్వు ఇల్లుని మొత్తం కూలగొట్టి మనమే ఇల్లు కూలగొట్టుకున్నామన్న మనకు ఒక గౌరవం మిగులుతుంది. శని వచ్చి కూలగొడితే మాత్రం మన పరువు పోతుంది. శివుడు ఇల్లుని నేను కూలగొట్టాను అని ఒక పరువు పోతుంది అని అంటే, సరే స్వామి మీరు ఎలాగన్నా ఒప్పించండి స్వామి అని వెళ్ళాడు. శని పిలిపించాడు. శని వచ్చాడు, స్వామి ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి నేను చూసి, ధన్యాలు స్వామి, దండాలు స్వామిని పూజిస్తాను స్వామి, నాకు ఒకే ఒక ఆశ స్వామి, తీరుస్తావా స్వామి అంటే, అప్పుడు ఓ అమ్మో వీడు ఏం అడుగుతాడు అంటే, సరే తీరుస్తాను. నేను నాట్యం చూసి కొన్ని ఏళ్ళైంది స్వామి, నేను నాట్యాన్ని నేను చూడాలి స్వామి, శివతాండవాన్ని చదవటం ప్రారంభించాను. అంతే కదా, మరి నేను నాట్యం ఆడితే నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అని చెప్పి అడుగుతాడు. అలాగనే స్వామి అంటాడు. అయితే నాట్యం ఆడితే నా ఇల్లు నిలబడుతుంది అంటే, ఇతను ఆల్రెడీ నీ నాట్యం ఆడిన దానికి నేను ఒకటి అడిగింది నువ్వు ఇవ్వాలి అని అంటే, తప్పకుండా సార్ మీరు అడిగింది నేను ఇవ్వకపోవటమా అని ఇతను చెప్పేశాడు. ఇతను ఆనందంలో నాట్యాన్ని ఆడి ఆ డమర్కాన్ని డగ 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 అని కొట్టేశాడు. అది విని పార్వతీదేవి శని వినలేదనుకుంటా కొట్టేశాడు, మనం మొత్తం కూల్చేద్దాం మొత్తం కూల్చేస్తాం. ఇతను కూడా అలాగనే స్వామి నీ జోలికి నీ ఇంటి వైపు కూడా నేను రాను స్వామి. నేరుగా వెళ్తే ఇల్లు కనిపించలేదు, ఎక్కడ చూసినా మొత్తం నేలమట్టం అయిపోయింది. ఏంటి స్వామి
పార్వతి ఇల్లు ఏమైంది? మీరే కదా స్వామి డమరకం శని ఒప్పుకోకపోతే డమరకం కొడతాను, ఒప్పుకోకపోతే డమరకం కొడతాను, ఆ సౌండ్ విని నేను కూల్చి మీరే కదా స్వామి అన్నారండి. అబ్బా ఎంత పని శని ఎంత పని చేశాడు, తను అనుకున్నట్టు చేసేసాడు. నిజంగా శని గొప్పవాడు, నీతిమంతుడు. ఓకేనండి, ఎవరి అడ్డు వచ్చినా ఎవరి మాట వినడు అన్నది ఇది. సో ఇప్పుడు ఈ హైడ్రా కూడా ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంది చూసారా, ఇవి కట్టిన వాళ్ళన్నీ ఈ గడియల్లో ఓకే, వాళ్ళకి ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ రీసెర్చ్ చేసాం మేము. చాలా మంది దగ్గర ఇది ఎప్పుడు కాంక్రీట్ ఎప్పుడు వేసారు దీని రీసెర్చ్ చేసుకున్నాను. ఇది ఎప్పుడు జరిగింది మీరు టైం చెప్పగలుగుతారా, ఈ టైంలో ఏమున్నది అని ఇవన్నీ నోట్స్ తీసుకున్నాం, సబ్జెక్ట్ తయారు చేసుకున్నాం. సో ఈ ఇల్లులే ఎందుకు వెళ్తున్నాయి అసలు? అందరూ లోన్లు తీసుకుంటున్నారు. కొంతమంది ఇల్లులో జప్తీలు అవుతున్నాయి, కొంతమంది ఇల్లులో మరణం సంభవిస్తుంది, కొన్ని మందే వదిలేసి ఊరి పారిపోయి వెళ్ళిపోతున్నారు. ఎందువల్ల? అసలు ఇక్కడ ఏదో ఉన్నది, సంథింగ్ ఏదో ఉన్నది అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాం. మీరు ఎప్పుడు ఏంటి అని అన్నీ చేసుకుంటూ తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అలా 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 అలాగా చేసుకుంటూ వాళ్ళు బిల్స్ ఎప్పుడు కట్టారు, అది ఎప్పుడు ఆ డేట్స్ అవన్నీ చూసుకొని ఆ డేట్స్ చూసుకుంటూ ఇలా పలానా రోజు వేసాము, బేస్మెంట్ వేసాము అని అవన్నీ తెలుసుకొని అప్పుడు ఆ తిథి ఏమున్నది, ఆ నక్షత్రం ఏమున్నది, ఈ హోరా టైం ఏమున్నది, ఇవన్నీ తెలుసుకొని చూసాం. లాస్ట్లో మనము తెలిసిన విషయం ఏంటంటే శని హోరాలు, శని గడియల్లో ఎవరైతే బేస్మెంట్ వేస్తారో, పిల్లర్స్ వేస్తారో అది మటాష్ ఖచ్చితంగా అయిపోవాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు జరిగేవన్నీ మన కళ్ళ ముందర జరిగేవన్నీ ఇవి. సో ఇవి చూసుకొని వాళ్ళు తమ ఒక గడియల్ని చూసుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా మంచి గడియల్లో చేసుకుంటే అన్ని శుభమే జరుగుతుంది. ఇవన్నీ మనకి కథలు చాలా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనమే చాలా ఆటకేదనంగా తీసుకుంటాం. నా దగ్గర డబ్బు ఉంది, ఇది ఉంది. విజయ్ మాల్యా ఏమయ్యాడండి? ఇప్పుడు ముఖేష్ గారు తమ్ముడు ఏమయ్యాడు? ఇప్పుడు ఇంకొక అతను వెళ్ళిపోయాడు చూడండి, ఆదాని ఏమైందండి? వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, కొన్ని లక్షల కోట్లు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవన్నీ వదిలేసేసుకొని వెళ్తున్నారు? నా దగ్గర డబ్బు ఉన్నదని నాకంతా ఏం కాదు, కట్టేసి. ప్రతిదానికి ఒక రూల్ ఉంది, ఆ రూల్ని పాటిస్తే మన లైఫ్ సక్సెస్, మనకి ఎప్పటికీ ఓటమి అనేది ఉండదు. అది తెలుసుకొని నిదానంగా చేసుకుంటే అన్ని శుభమే జరుగుతుంది. శుభం భూయాత్ గురుగారు. నిజంగా అద్భుతమైన టాపిక్ ఇవాళ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మీ కష్టాలు కన్నీళ్ళు పోవాలంటే గుళ్ళో పూజలు పునస్కారాలు కాదు, చార్మినార్ దగ్గరికి వెళ్ళి ఒక మూగ జీవానికి, కాకికి కనుక మీరు స్వేచ్ఛను ప్రసాదిస్తే మీ శని సమస్యలు, శని దోషాలు అన్నీ పోతాయి గురుగారు చెప్తున్నారు. సో ఇక మీ రాశి, మీ నక్షత్రానికి తగిన చెట్టు, మీ నక్షత్రానికి తగిన పువ్వులోంచి తీసిన ఆ తైలం, అంతే కదండి, తైలమే కదా అది, మీరు కనుక తీసుకుంటే ఇక మళ్ళీ కష్టాలు మీ దగ్గరికి రావు, దరి చేరవు అని చెప్తున్నారు గురుగారు. సో వెంటనే కాల్ చేయండి గురువుగారికి, మీ నక్షత్రం చెప్పండి, హ్యాపీగా ఆయన మీ యొక్క కష్టాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఆయన నిజాయితీని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఆయన ఏమి ఆశించట్లా, పరిహారాల పేరుతో లక్షలు దోచుకోవాలని ప్లాన్ చేయట్లా, ఇది తీసుకురండి అది తీసుకురండి అనట్లా. చక్కగా ఒక దైవ దర్శనం చేసుకోమంటున్నాడు, అక్కడ ఒక చెట్టు నాటమంటున్నాడు. మీ నక్షత్రానికి తగిన చెట్టుని ఓ గుళ్ళో నాటండి అంటున్నారు. మీ నక్షత్రానికి తగిన చెట్టు నుంచి వచ్చిన పువ్వు ద్వారా మీ జీవితాన్ని మార్చేస్తా అంటున్నారు. సో ఇంత అద్భుతమైన పరిహారాలు ఇన్నాళ్ళు మనకు అందకుండా చేశారు. ఇకనైనా మనం తెలివి తెచ్చుకోవాలి, మెలకువ తెచ్చుకోవాలి. లక్షల లక్షలు పరిహారాల పేరుతో తగలేయకండి. ఇలాంటి నిజమైన గురువుని పట్టుకోండి. నిజమైన గురువే మీకు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్గనిర్దేశం చేస్తాడు, మీ జీవితాన్ని బంగారమయం చేస్తాడు. నిజంగా దుర్గాప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇంత మంచి, అంటే ఇలాంటి పొల్యూట్ అయిన వాతావరణంలో ఇంత చక్కటి, అంటే మీ పరిహారాలు పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి, ప్రకృతికి. మీరు చెప్పిన మాట చూడండి, మీరు కనుక చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వాళ్ళ నక్షత్రానికి తగిన చెట్టు ఒకటి నాటితే, ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది జనం కనుక మొక్కలు నాటితే, సంవత్సరానికి ఒక మొక్క నాటినా ఇక స్వర్గం అంటే ఎక్కడ ఉంటుందండి? ఇంకా మన దేశమే స్వర్గం. ఎంత అద్భుతం చూడండి అసలు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్. సో కాల్ చేస్తారు కదా, మర్చిపోకుండా కాల్ చేయండి, మీ జాతకాన్ని మీ జీవితాన్ని మార్చుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.